మీకు గంజా ఎక్కడి నుంచి వస్తుంది? కాల్ గర్ల్స్ నిలబడే అడ్డాలో నువ్వు కూడా బ్రోకర్ పని చేస్తున్నావా? నేను గంజాయి తాగడం వల్ల ప్రభుత్వానికి నష్టం ఏంటి? ఒకప్పుడు స్టార్ డైరెక్టర్, ఇప్పుడు బెచ్చగాడు. హాయ్ ద్విజానా. హలో. చెప్పండి. యాక్చువల్లీ ద్విజ అంటాను, హాయ్ అంటాను. ద్విజ అంటే నమస్కారం అనాలి. నమస్కారం. ద్విజ అంటే ద్విజ నమస్కారం. దానికి అన్నా సార్ జా ద్విజ. ద్వి అంటే టూ, డ్యూయల్. జా అంటే లైఫ్. ఒక లైఫ్ లో డ్యూయాలిటీ, ఒక లైఫ్ లో రెండు లైఫ్ ద్విజ అంట. దానికి ఆల్రెడీ బై డిఫాల్ట్ దానికి ఒక మీనింగ్ ఉంది. దానికి అన్న, దానికి రిలేషన్, ఈక్వేషన్ జస్ట్ ద్విజ. సడన్ గా యాక్చువల్లీ ప్రేమ్ పి సతీష్ కదా, దాని నుంచి అంటే ఇది ఒక స్క్రీన్ నేమ్ లాగా మీకు వైడ్లీ పాపులర్, నోన్ యాజ్ ప్రేమ్ పి సతీష్. కొంతమంది ఓజీ బ్రో అంటారు, కొంతమంది ఓజీ అంటారు, కొంతమంది బ్రో అంటారు, కొంతమంది పిచ్చోడ్ అంటారు, కొంతమంది పాగల్ అంటారు, కొంతమంది రకరకాల అది మేబీ నిన్నమన్నటి వరకు. అందుకనే ఐ డోంట్ వాంట్ టు క్లెయిమ్ ఎనీథింగ్, ఐ డోంట్ టు టేక్ ఎనీ క్రెడిట్ ఫర్ ఎనీథింగ్. నాకు నా పేరు కూడా వద్దు, అందుకనే నేను ద్విజ అని నేను పెట్టుకున్నా. ఇదే ఫైనల్. ద్విజ అనేది ఫైనల్ నేమ్. ఇప్పుడు పాపులర్ కాదు. నాకు నా పేరుతోటి సంబంధం వద్దు, నా పాస్ట్ లైఫ్ తోటి సంబంధం వద్దు. అది అందుకనే మీరు ద్విజ, డ్యూల్ లైఫ్ ప్రాబబ్లీ. ఓకే. సో నేను ఒక 2-3 ఇంటర్వ్యూస్లో మీది చూశాను. ఒక కైండ్ ఆఫ్ బ్లాక్ డ్రెస్లో, ఒక అగోరా కైండ్ ఆఫ్ థింగ్. అంటే మీరు అంటే ఆ టైప్ ఆఫ్ ఏమన్నా ట్రావెల్ అవ్వాలి అట్లా అనుకుని బయటకు వచ్చారా? అది మీరు తీసుకున్న డెసిషన్, నేను తీసుకున్న డెసిషన్ కాదు. అది జరగాలి, దానికి పేషెన్స్ కావాలి, కొన్ని ఉంటాయి. దానికి ప్రీ రిక్విజిట్స్ కొన్ని ఉంటాయి. కొన్ని నమ్మకాలు, మూఢనమ్మకాలు పక్కన పెడితే, మీకు నచ్చినా నచ్చకపోయినా, మీకు తెలిసినా తెలియకపోయినా కొన్ని ఉంటాయి. వాటి ప్రకారం మేబీ నాకు ఆపర్చునిటీ దొరికిందేమో ఈ జన్మలో. నాకు మేబీ ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ మై సెల్ఫ్. రకరకాల యోగా ఫామ్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ రీసెర్చ్ చేయటం, దాన్ని ట్రై చేయటం, దాని సోర్స్ కోడ్ దగ్గరికి వెళ్ళటం. అంటే మీరు అంత ఎక్స్ట్రీమ్ వర్క్ అంటే ఐ మీన్ దానికి ఏమేంటి అంటే నాకు తెలిసి చాలా డెడికేషను ఇవన్నీ కావాలంటే, అరగోర అవ్వాలంటే మామూలు విషయం కాదు. చాలా ఫండమెంటల్స్ ఉంటాయి. ఇది చేయాలి, అది చేయాలి, ఇలాగే ఉండాలి అని చాలామంది అఘోరాలు చెప్తుంటారు. మేము ఇలా చాలా ఇంత కష్టపడితేనే అఘోర అవుతాము, అనుకున్నంత ఈజీ కాదు అంటారు. సో చెప్పారు అంటే కామన్గా చూసి ఇంటర్వ్యూస్లో అఘోర అంటే మామూలు విషయం, మీరు అనుకున్నట్లు ఏదో డ్రెస్ వేసుకునేలా కాదు, దానికి చాలా ఇది ఉండాలి, డెడికేషన్ ఉండాలి, చాలా పూజలు చేయాలి, ఇంకా ఏవేవో తినాలి, ఇట్లాంటివి చెప్తుంటారు. అవన్నీ పెద్ద విషయాలు కాదు. మీకు అవే పెద్ద విషయాలుగా కనిపిస్తే మీకు అఘోర అవటానికి కాదు కదా, అఘోరాన్ని చూడటానికి కూడా మీకు అర్హత లేదు. అఘోర అంటే జనాలకు తెలిసిన డెఫినేషన్ సినిమాల ద్వారానో, ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు రాంగ్ ట్రాన్స్లేషన్స్, రాంగ్ ఇల్లస్ట్రేషన్స్, పర్వర్టెడ్ థాట్స్లో మీరు ఏం నేర్చుకున్నారో తెలియదు. కానీ నాకు తెలిసిన డెఫినేషన్ అఘోర అంటే ఈ ప్రపంచంతో సంబంధాలు, బంధాలు, అనుబంధాలు, ఎమోషన్స్, ఒక హ్యూమన్ ఏదైతే ఫీల్ అవుతాడో, ఏదైతే నెసెసిటీ అనుకుంటాడో, ఆ బేసిక్ ఎమోషన్స్, హ్యూమన్ ఎమోషన్స్ ని దూరం చేసేసి ఎలోన్ గా బతకడం, అదే మోటో. అంతే దాని డెఫినేషన్ అఘోర అంటే. అంటే ఇప్పుడు ఓన్లీ శివభక్తులు అవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ సోకాల్ సినిమాలో చూపించినట్టు శివుని భక్తులు మాత్రమే అఘోరాలు అవుతారు, భస్మం పూసుకుంటారు. అది మీ డ్రామటైజేషన్, పిక్చరైజేషన్, అది వేరే ఫేజ్ ఆఫ్ లైఫ్ లో ఏమో. అది మెయిన్ ఎసెన్షియల్ ఎలిమెంట్ కాదు. కొంతమంది నేచర్ని తీసుకుంటారు రిఫరెన్స్, కొంతమంది గురువుని తీసుకుంటారు, కొంతమంది రకరకాల ప్రాసెస్లు ఉంటాయి. దాంట్లో ఒక ప్రాసెస్ అది, అదే చేయాల్సిన అవసరం లేదు. దాని డెఫినేషన్ అదే కాదు. చాలా ఎక్స్ప్లోర్ అవ్వచ్చు అందులో కూడా మీరు అన్నట్టు. అది వేరే జర్నీ. అది ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే, ఇంట్రెస్ట్ తోటి జరిగేది కాదు, అనుగ్రహంతో జరిగేది. అది కొంచెం ప్రాక్టీస్ చేస్తే, దాని గురించి తెలుసుకుంటే, దాని గురించి తెలిసిన వాళ్ళు మాట్లాడితే అర్థం ఉంది. నాకంటే బాగా చెప్పేవాళ్ళు కలర్ డ్రెస్ వేసుకొని పెద్ద పెద్ద ఆశ్రమాల్లో
ఫ్రంట్ రోలో కూర్చుంటే ఇంత, బ్యాక్ రోలో కూర్చుంటే ఇంత అని టికెట్లు చేస్తే కమర్షియల్ ఇంకా బాగా చెప్తారు. వాళ్ళు చెప్తే మీకు బాగా అదే అర్థమవుతుంది. అది వినే మేము మా థాట్ ఏంటంటే ఓకే అఘోరాలు అంటే ఇట్లానే ఉంటారేమో, ఇలా ఉండాలేమో అఘోరా అని ఆ ప్రాసెస్ లో ఆ మైండ్ సెట్ లో ఉన్నాం మేము. సో మాకు తెలియదు అఘోరా అంటే. ఫండమెంటల్ డెఫినేషన్స్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళు ఎట్లా బతికారు, వాళ్ళ ఇన్సెప్షన్ ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయ్యారు, క్రెడిల్ పీరియడ్ ఏంటి, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, మీకు డాక్యుమెంట్ చేసి ఉంటాయి కదా ఓల్డెస్ట్ బుక్స్ లో. ఉంటాయి. మీకు దొరికిన ఓల్డెస్ట్ బుక్ లో డిస్క్రిప్షన్ చదవండి. వాట్ ఈస్ అఘోరా? చదవండి, మీకు దొరికిన ఓల్డెస్ట్ బుక్స్. సింపుల్, అఘోరా అంటే నథింగ్, దే హ్యావ్ టు లివ్ దేర్ అయి ఉంటారు. వాళ్ళ బంధాలు అన్ని భవబంధాలు విడిచేసి వాళ్ళకి నచ్చిన లైఫ్ లో వాళ్ళు బతకాలి, అంతేనా? అంత డెఫినేషన్స్, అంత మీనింగ్స్ లేవు. అఘోరా అంటే మెటీరియలిస్టిక్ వరల్డ్కి సంబంధం లేకుండా బేసిక్ ఆకలి, బాధ, కోపం, హ్యూమన్ ఎమోషన్స్, ఇవన్నీ ఇట్ షుడెంట్ ఎఫెక్ట్ హిమ్. అది మెడిటేషన్ నుంచి రీచ్ అవుతాడా, లేదంటే ఏమైనా ప్రాక్టీసులు చేసి ఆసనాలు వేసే యోగాల నుంచి. యోగా అంటే ఒట్టి ఆసనాలు కాదు, ఇంకా రకరకాల ప్రాసెస్లు ఉంటాయి. దాంట్లో కుండలిని యోగా అని కూడా ఉంది, భక్తి యోగా అని కూడా ఉంది. యోగా నాకు ఒక ఇది వచ్చిందన్న ఈ మధ్య, వెయిట్ లాస్ యోగా, ఈజ్ ఇట్ పాసిబుల్ ఇవన్నీ? వెయిట్ లాస్ యోగా అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క బోర్డు పెట్టేసి దాన్ని ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ లో తీసుకొచ్చి మా యోగాలో జాయిన్ అయితే మీరు 3 months లో మీరు వెయిట్ లాస్ అయిపోతారు. బట్ యోగా ఎప్పుడు ప్రామిస్ చేయలేదు వెయిట్ లాస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అని, ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు క్లెయిమ్ చేయలేదు. నాకు తెలియదు ఆ యోగా మాస్టర్, మన బ్రదర్స్ క్లెయిమ్ చేసుకోవడం అంత పెద్ద యోగి ఎవరో నాకు తెలియదు, కానీ రకరకాల ఫార్మ్స్ ఉన్నాయి. అదేదో ఆర్టిస్టిక్ యోగా అంటారు ఒకళ్ళు, అదేదో స్మైల్ యోగా అంటారు, అదే అంటున్నాను. ఇన్ని రకాల పేర్లు నేను చదివిన దాంట్లో అయితే ఏం లేవు. ఎందుకు, మేబీ నేను తప్పు చదివాను, నన్ను కరెక్ట్ చేయండి. అసలు యోగా ఫౌండర్ ఎవరు, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎన్ని రకాల యోగాలు ఉన్నాయి, దానివల్ల ప్రయోజనాలు ఏంటి, అవి ఎట్లా చేయాలి, నియమ నిబంధనలు ఏంటి, నిష్టలు ఏంటి, ఎంతకాలం చేయాలి, ఏ వయసులో చేయాలి, ఎలా చేయాలి, డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, మాన్యువల్ ఉంటుంది కదా. కారు ఉంటే మాన్యువల్ ఉంటుంది. నేను మాన్యువల్ కూడా చదువుతాను, నేను ఆ టైప్. ఏది వదలరు, ఎందుకంటే ఇప్పుడే తెలిసి ఒకసారి ఎదురుగుంటే టైం పాస్ ఉంటే నాకు అప్పుడప్పుడు, ఇప్పుడు కాదు చాలాసార్లు ఒరేషియస్ రీడర్ని, నాకు ఏదైనా కనిపించింది అంటే అది అయిపోవాలంతే చదివేస్తాను. నేను చూసాను యాక్చువల్లీ, ఫుడ్ అనేది కామన్ గా ఇట్లా కూడా ఉండదు, ఇట్లా కూడా ఉంటది. నేను ఐ ఫీల్ మై ఫుడ్ విత్ ఇది నాలెడ్జ్ తోను, రీడింగ్ తోను కూడా నేను ఫుల్ఫిల్ చేసుకోగలను నా ఫుడ్ అనేది. ఫుడ్ అనేది నాకు డజంట్ మ్యాటర్. డయట్ ఓన్లీ ఈటేకే కాదు, మీరు చెప్పినట్టు వాట్ థాట్స్ ఆర్ యూ పుట్టింగ్ ఇన్ యువర్ హెడ్, వాట్ ఐడియాస్ ఆర్ యూ కల్టివేటింగ్, దాన్ని ఏం కల్టివేట్ చేస్తున్నావు, దాన్ని ఎట్లా నర్చర్ చేస్తున్నావు, దాన్ని ఎట్లా సస్టైన్ చేస్తున్నావు. డైట్ ఈజ్ నాట్ జస్ట్ ఫుడ్ నాకు సంబంధించి. ఎనీథింగ్ మన హ్యాపీగా ఉంచేది ఏదైనా మనకి అది ఆల్మోస్ట్ అది ఫుడ్ తో సమానం, మీ పాయింట్ ఆఫ్ వ్యూ. అనే కాదు, ఈవెన్ హ్యాపీనెస్ కూడా అక్కడ ఎక్కడ ఎత్తుకోలేం కదా. హ్యాపీనెస్ లోపల నుంచి వస్తుంది. ఇప్పుడు ఒక కారు కొంటే హ్యాపీనెస్ వస్తుందా అంటే 2 కార్లు కావాలనిపిస్తుందేమో. సరే, ఒక బిల్డింగ్ వస్తే సాటిస్ఫాక్షన్ వస్తుందా, హ్యాపీనెస్ వస్తుందా అంటే 2 బిల్డింగ్లు ఉంటే ఎక్కువ వస్తుందేమో. అట్లేం లేదు. అవి 2 లేకపోయినా కూడా, రోడ్డు పైన పడుకున్నా కూడా ఈరోజు నాకు హ్యాపీగా నిద్ర వస్తే చాలు, ఈరోజు తిండి దొరికింది చాలు, రేపు పొద్దున్నే తిండి దొరికితే చాలు అనుకోవడం హ్యాపీనెస్. వాడు అక్కడే కూర్చున్నాడు, ఆ రోజుకే చూస్తాడు, 2 రోజులు చెప్తుంది. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ అక్కడ ఇక్కడ లైఫ్ ఉంది. అక్కడ ప్రయారిటీస్, రిక్వైర్మెంట్స్, థ్రిల్స్, ఎక్సైట్మెంట్స్, ఎంటర్టైన్మెంట్ జోన్లో ఉంది. అందరికి ఒకలాగా ఉండదు కదా లైఫ్. అది కరెక్టా, ఇది ఏ థియరీ కరెక్ట్, మార్క్సిజం కరెక్టా, ఇవన్నీ డిబేట్ చేసే పరిస్థితి కానీ, అవసరం కానీ, దానివల్ల ఉపయోగం కానీ, సొల్యూషన్స్ ఉండవు. వాళ్ళకి వర్కౌట్ లేదని చరిత్ర క్లియర్గా చెప్తుంది. రష్యాకి వర్కౌట్ అవ్వలేదు, నువ్వు ఎందుకు పోషిస్తున్నావు, ఇంకా పోషిస్తారు కొంతమంది, రకరకాల ఆశలు వేస్తూ ఉంటారు. అక్కడే వర్కౌట్ అవ్వలేదు కదా, ఇక్కడేం వర్కౌట్ అవుద్ది. సో పర్సనల్ లైఫ్కి వస్తే, యాక్చువల్లీ నాకు తెలిసి మీది నేటివ్ గుంటూరు, రైట్? మీ చైల్డ్హుడ్ అంతా గుంటూరులోనే అయిపోయిందా? తర్వాత మీరు హైదరాబాద్? మై నెక్స్ట్ ఇమీడియట్ సిటీ ఆఫ్టర్ గుంటూరు
నాకు తెలిసి అంటే కనెక్షన్ ఎక్కువ ఉంది అంటే అది హైదరాబాద్తో. హైదరాబాద్. మధ్యలో అప్పుడప్పుడు స్కూల్ హాలిడేస్ చిన్నప్పుడు ఊహ తెలియనప్పుడు అటు ఇటు పెద్ద పెద్ద డిఫరెన్స్ రాదు. నెక్స్ట్ ఇమీడియట్ కనెక్షన్ హైదరాబాద్. మోస్ట్ ఆఫ్ ద మీకు అంటే తెలుగు అంటే ఆల్మోస్ట్ మీ ఎడ్యుకేషన్ కూడా హైదరాబాదేనా? కాదు కాదు కాదు. గుంటూరు. గుంటూరు ఏసీ కాలేజ్ ఒక వారం రోజులు తీసేస్తే డోంట్ మైండ్ క్వాలిఫికేషన్ తెలుసుకోవచ్చు. అదే చెప్తున్నా నేను, పేపర్ పైన అటెస్ట్ చేసిన అటెండెన్స్ని నేను నమ్మను. ఎగ్జాక్ట్లీ. అటెండెన్స్లో ఎంత జెన్యున్గా ఉంటాయో మీకు కూడా తెలుసు. అటెండెన్స్ మీరు ఫాలో అయితే మీకు ఇంత నాలెడ్జ్ కూడా వచ్చి ఉండేది కదా మేబీ. అటెండెన్స్ బౌండరీలో ఉండిపోతుంది. లేదు పర్వాలేదు, నేను అవన్నీ నిజాలని నమ్మేశాను. నేను ఎంతో కొంత జెన్యున్ స్టూడెంట్ అనుకున్నా. నేను అంత పెద్ద తోపునేం కాదు, లాస్ట్ బెంచర్నే. 74 మంది ఉండే క్లాస్లో నేనేమి మరీ 74లో 73లో లేను, 1-2లో కూడా లేను. యావరేజ్ స్టూడెంట్. నాకు అసలు ఫోకస్ అది కాదు. యావరేజ్ స్టూడెంట్ కి ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? స్కూల్లో అయితే రాలేదు, కాలేజ్లో అయితే రాలేదు. అంటే లైఫ్ లెసన్స్ అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ, నేను లైఫ్ లో నుంచే నేర్చుకున్నా. మీ ఫాల్ డౌన్ నుంచి ఇవన్నిటిని బట్టి ఒక అంటే ఇంత నాలెడ్జ్ ఒక పర్సన్ లో అంటే ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు మీ నాలెడ్జ్. నేను చూస్తున్నాను గత 1 వీక్ 10 డేస్ నుంచి మీరు క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చే విధానం, మీ ఎక్స్ప్లెయిన్ చేసే ఆ థింగ్స్ ఎట్లా ఉందంటే అమ్మో చాలా కష్టం, చాలా కష్టం. సీరియస్గా చెప్తున్నాను, ఎక్స్ట్రీమ్లీ హై మీ నాలెడ్జ్. నేను చూశాను కదా, పర్టికులర్గా నేను చూసిన తర్వాత నేను ఏదో ఎవరో చెప్పింది వినగా, నేను లైవ్లో ఈరోజు నేను అంతసేపు కూర్చుని అసలు నాకు నేనే ఎన్నిసార్లు అంటే స్పెల్ బౌండ్ అంటారు, మైండ్ బ్లోయింగ్ అంటారు. అంటే ఇంత ఈజీగా ఇట్లాంటి కాంప్లికేట్ అంటే ఏదేదో క్వశ్చన్ అడుగుతారు, మీరు స్మైల్తో చిన్న ఆన్సరు వాళ్ళ అంటే ఆ లిప్లోంచి లాస్ట్ వర్డ్ రాకముందే మీరు ఆన్సర్ చెప్తుంటే అరే ఈ పర్సన్కి ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? సో మేబీ మీరు అన్నట్టు మీ లైఫ్ లెసన్స్. నా క్యూరియాసిటీ, నా ఇంట్రెస్ట్, మేబీ అటెన్షన్ టు డీటెయిల్. అంటే ఏదైనా ఒక థింగ్ ఉందంటే కంప్లీట్గా దీన్ని డీప్ వరకు నాకు తెలిసి వెళ్ళిపోతారు, రైట్? అది తెలియకపోతే దాంట్లో మజా ఉంటుంది. అంతే, కలుసుకున్నారంటే దీని విషయం తెలుసుకోవాలి నేను, అంతే, రైట్? కంట్లో పడిందంటే ఇంట్లో పడాలిలాగా ఒక టాపిక్ పడింది అంటే దాని సోర్స్ కోడ్ దాకా వెళ్ళి దాని ఆప్టిమమ్ పొటెన్షియల్ చూసి ఓ ఇదేనా, అయిపోయిందా, ఎంతకంటే ఇంకేం లేదా అన్నప్పుడు దాన్ని వదిలేశాను. అది నేర్చుకునే ఇన్ఫర్మేషన్ నుంచి అయినా, కొన్ని అలవాట్లైనా, కొన్ని ఏదైనా అదేంటో తెలుసుకొని ఓహో ఇంతేనా, ఓ ఇదా, ఇది ఇంతే, నెక్స్ట్ అది ఎలా ఉంటుందేమో, అలా ఉంటుందేమో, చేసి ఉండాల్సిందేమో, అట్లాంటి రిగ్రెట్ నాకు లేదు. అన్ని చేస్తే నాకు దొరికినాయి, నాకు అవైలబిలిటీ ఉన్నాయన్నీ ఏది వదల. ఎందుకు వదలాలి? లైఫ్లో అన్నీ ఉన్నాయి, కొన్ని ప్లాస్టిక్, కొన్ని ఆర్గానిక్, అన్నీ మనకు నచ్చినట్టు ఉండట్లేదు కదా. అందరి చాయిసెస్ ఒకలాగా ఉండాల్సిన అవసరం ఏంటి? నాన్ వెజిటేరియన్కి వెజిటేరియన్ అంతగా ఇన్సల్ట్ చేసి చూడాల్సిన అవసరం లేదు, వాళ్ళ చాయిసెస్ అవి. అలాగా వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ వీగన్ కి పెద్ద డిబేట్స్, బ్రేకప్స్, పెద్ద పెద్ద ఇష్యూ, ప్రపంచంలో ఇంతకంటే పెద్ద ఇష్యూ లేదా అని డిబేట్. నాకు తెలిసి ఎక్సెప్ట్ అవర్ కంట్రీ ఎక్కడ కూడా ఫుడ్ మీద డిబేట్ ఉండదు. నాకు ఎవరు పట్టించుకోరు, ఎవరు ఫుడ్ చాయిస్ వాళ్ళది, అంత ప్రైవసీ కూడా లేదు. ఇట్స్ అవర్ చాయిస్ అంతే. నువ్వు నాన్ వెజ్ ఎందుకు తింటున్నావు, నువ్వు వెజ్ నువ్వు అది ఎందుకు తింటున్నావు, అది తినకూడదు కదా. నాకు తెలిసి మన కంట్రీలోనూ ఈ ఫుడ్ గురించి అనవసరమైన సోది డిస్కషన్ ఏమిరా బాలరాజు. సరే, మీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత స్ట్రైట్ అవే మీరు నేను ఇంపార్టెంట్ కాదు, నేను ఏం చేశాను, ఏం సాధించాను అది కూడా తీసుకున్నా. చాలా మంది ఏంటంటే ద్విజయ్ అని చెప్తున్నాడు, అసలు ద్విజయ్ ఏంటి అని ఒక అది ఇంపార్టెంట్ కాదు. నేను ఇప్పుడు ఎవరితో కంపీట్ చేయట్లేదు, నేను ఆ స్పేస్ లో లేను, నేను అసలు టెక్నీషియన్ గా నేను కన్సిడర్ కూడా చేయట్లేదు నన్ను. నేను నాకు వచ్చిన ఆఫర్లు కూడా నేను సారీ ఐఎమ్ కన్సిడరింగ్ యాక్టింగ్ సీరియస్లీ రైట్ నౌ, లెట్ మీ పర్సీవ్, లెట్ మీ సీ. మీకు ఇండస్ట్రీ గురించి మాట్లాడు, మీకు ఇష్టమైన యంగ్ హీరో ఎవరు ఇప్పుడున్న, అంటే మన టాలీవుడ్ తెలుగులో? మీరు సినిమాలు అంతగా ఫాలో అవ్వట్లేదు, నేను కొంచెం అవుట్డేటెడ్. పర్లేదు, మీకు నాకు గుర్తున్నాయి, ఇమీడియట్ గా స్ట్రైక్ అవుతున్నాయి అంటే అభిరామ్ వర్మ అని ఒక యాక్టర్. 6-7 సినిమాలు, మేబీ 7 సినిమాలు రిలీజ్ అయినట్టు. లాక్డౌన్ లో 2-3 ట్రెండింగ్ కూడా నడుస్తున్నట్టున్నాయి కదా అమెజాన్ ప్రైమ్ లో. మను సోలోనా టైటిల్ లేదు నాకు, ఐఎమ్ నాట్ రియల్లీ ష్యూర్.
అభిరామ్ వర్మ, ABEERAM వర్మ. అభిరామ్ యా, కట్అవుట్, లుక్. ఐ థింక్ ద నెక్స్ట్ బిగ్ థింగ్. ఇప్పుడు సడన్ గా అంటారు కదా, ట్రెండ్ సెట్టర్స్, ఫాలోవర్స్ ఉంటారు కదా, సడన్ గా ఎమర్జ్ అవుతారు కదా. ఐ థింక్ నెక్స్ట్ బిగ్ థింగ్ ఇప్పుడున్న, హీ హ్యాస్ ద లుక్స్, హీ హ్యాస్ ఆల్ ద క్వాలిటీస్ టు be eligible to get into the next league. గుడ్ ఫిలిమ్స్ మేబీ, హోప్ఫుల్లీ. ఎందుకంటే మీ మైండ్తో ఆలోచించారంటే డెఫినెట్గా ఆయన అలాగేం లేదు, నాకు అలా అనిపించాడు, సడన్ గా స్ట్రైక్ అయ్యాడు. ఇంకా మిగతా వాళ్ళందరూ యాక్టర్స్ కాదా, మీరు ఎవరు చూడరా వాళ్ళు అంటే, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ముందే చెప్పారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పారు. ఇప్పుడు అదే అందరికీ కనెక్ట్ అవ్వాలని లేదు, మీకు కనెక్ట్ అయింది, మీకు నచ్చాడు, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన బాగా చేస్తున్నాడు అనిపించింది. సో నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను, మీ ఫేవరెట్ డైరెక్టర్ త్రివిక్రమ్ గారు అన్నారు. ఇంకోటి అంటే మిగతా వాళ్ళందరూ ఇష్టం లేదు, అది డెఫినెట్లీ ఇష్టమే. కానీ సంగీతం శ్రీనివాసరావు గారి పేరు విన్నారు ఎప్పుడైనా? ఆయనకి మీకు నచ్చినది, ఆయన తీసిన ఒక 4 సినిమాల పేర్లు చెప్పండి. సంగీతం శ్రీనివాస్ గారు తీసిన మొత్తం అన్ని నాకు తెలిసి ఫ్యామిలీ స్టోరీస్ కాదు. ప్రపంచంలో ఏ ఫిల్మ్ మేకరు టచ్ చేయని జానరాస్, ఐడియాస్, ఆ టైంకి కాంటెంపరీ, ఈవెన్ నెక్స్ట్ ఫ్యూచర్ ఇమాజిన్ చేసి సైంటిఫిక్ ఫిక్షన్ ఇండియాలో ఫస్ట్ సైన్ఫై నాకు తెలిసి ఆదిత్య చూసారా? ఆ టైం పీరియడ్ కి ఇప్పుడు కూడా కాంటెంపరీ ఉంది కదా, దాంట్లో డిస్కస్ చేసిన ఐడియాస్ ఒకసారి చూడండి. మళ్ళీ విచిత్ర సోదరులు, ఆ టైంలో CG లేని రోజుల్లో ఈ షాట్ ఎట్లా తీసారో తెలుసా? ఈ షాట్ డీకోడ్ చేస్తే మీకు ఈ ప్రైజ్ ఇప్పటికీ అది మిస్టరీ కదా. అలాగేం లేదు, కమల్ హాసన్ గారిని ఎట్లా తీసారు ఈ రోజుల్లో అది పెద్ద విషయం కాదు. ఆ రోజుల్లో ఎలా తీసారు అది మ్యాటర్. ఇప్పుడు తీయడం ఓకే, CG వచ్చింది, ఏదైనా చేయొచ్చు, అసలు కాళ్ళే లేక బాడీ లేకుండా ఫేస్ అక్కడ పెట్టి కూడా తీయచ్చు. ఆ రోజుల్లో అది మిస్టరీ. ఇప్పటికీ ఆయన ఎలా వాళ్ళు అనౌన్స్ చేశారు, చాలా మంది తెలుసు. తర్వాత ఫిల్మ్ మేకర్స్ చాలా డిస్కస్ చేశారు, డాక్యుమెంటరీస్ చాలా కవర్ చేశారండి. అది అయిపోయింది, అది కాదు మ్యాటర్. ఇప్పుడు ఆ రోజుల్లో వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు, ఛాలెంజెస్ తీసుకున్నారు, ప్రాబబ్లీ అవసరమైతే క్రియేట్ చేసుకుని వాళ్ళు క్వాలిటీ కోసం స్ట్రైవ్ చేశారు, గోల్డెన్ స్టాండర్డ్స్ లో పనిచేశారు. ఇప్పుడు అలా లేదు కదా. ఇప్పుడు ఎంత తొందరగా ఎలాగోలా చుట్టేస్తే ఎలాగోలా అలా ఉంది పరిస్థితి. ఇంకా 2 సినిమాలు చెప్పారు, ఇంకా 2 సినిమాల పేర్లు చెప్పాలి. పుష్పక్ విమానం మూవీస్ అంతా ఒక ట్రెండ్ లో వెళ్తుంటే ఆయన సడన్ గా సైలెంట్ సినిమా అన్నాడు. భైరవ దీపం ఇప్పుడు వస్తున్నారు, కమన్ ఆ టైం పీరియడ్ కి భైరవ దీపం ది కానన్ అర్నాల్డ్ స్వాగ్నైజర్ మూవీ. ఇట్స్ అంటే ఇన్స్పైర్డ్ బై ది కానన్. మేబీ ఇప్పుడు లెట్స్ నాట్ గెట్ ఇంటు డీటెయిల్స్. నేను చెప్పేది, మీరు అడిగారు, నేను క్వశ్చన్ చెప్పాను. మనకి అన్ని జానర్స్ టచ్ చేసి ఐ థింక్ లవ్ స్టోరీస్ ఆ మధ్య యాక్చువల్లీ ఇండస్ట్రీలో కూడా నడిచింది. ఒక యంగ్ హీరో వేరే డైరెక్టర్ పొగిడినప్పుడు ఒక సీనియర్ హీరో అన్నాడు, పక్కన వాళ్ళు పోవటం కాదు, ఫస్ట్ మన దగ్గర ఉన్న టెక్నీషియన్స్ ని, మన డైరెక్టర్ ని, సంగీతం శ్రీనివాస్ గారు అప్పట్లో, సంగీతం శ్రీనివాస్ గారు అప్పట్లో ఇంత టాప్ మూవీస్ తీశారు. ఫస్ట్ ఇంకా మిగతా మీరు కొన్ని ఆయన లో బడ్జెట్ ఫిల్మ్స్ అంటారు కదా, సో కాల్డ్ సినిమా పేరు ఏదో గుర్తు రావట్లేదు, సొమ్మొకటిది సోకొకటిది, డ్యూయల్ రోలు, ఆ క్యారెక్టర్ లోని సెపరేషన్, అన్ని నెంబర్ ఆఫ్ డేస్, ఆ క్వాలిటీ, గోల్డెన్ స్టాండర్డ్స్. అది సెపరేట్ చేయలేం ఇప్పుడు. అంత అంటే టూల్స్ పైన కంప్లైంట్ చేయొద్దు ఎప్పుడు. అప్పుడు కూడా అవి లేవు, CG లేదు, నాకు గుర్తున్నంత వరకు లేదు. ఇవన్నీ వాళ్ళు ఎప్పుడు కంప్లైంట్ చేయలే, కానీ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు. ఆ టెక్నీషియన్స్, ఆ విజన్, ఎరా, ఆ టైం పీరియడ్, ఆ కాంటెంట్ వేరు. మేబీ ట్రెండ్ మీద బిల్లింగ్ చేసేయచ్చు, అట్లా అయిపోయింది, తర్వాత ఇట్లా అని కాదు. కానీ వర్క్ చేసే అప్రోచ్, రెస్పెక్ట్, క్రాఫ్ట్ మీద కనీసం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి కదా. అంటే ఇప్పుడు మన తెలుగు ఫిలిమ్స్ గ్లోబల్లీ ఎక్స్ప్లోర్ అయినాయి. అది వాళ్ళు టెక్నికల్గా అనవచ్చు, ఇంకొకటి మనోళ్ళు ఆ బ్రాండింగ్ వాల్యూ అలా తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు ఎలా చూడొచ్చు అంటే టెక్నికల్గా మన వాళ్ళు డెవలప్ అయ్యారు కాబట్టి అంటారా, లేదంటే మన వాళ్ళకి పర్సనల్గా స్కిల్స్ ఉన్నాయి అందుకని ఇప్పుడు లైక్ రాజమౌళి అవ్వచ్చు, త్రివిక్రమ్ గారు అవ్వచ్చు, వీళ్ళందరూ సుకుమార్ గారు అవ్వచ్చు, వీళ్ళందరూ గ్లోబల్లీ తీస్తున్నారు, గ్లోబల్లీ కూడా మన సినిమాలను ఆదరిస్తున్నారు. ఇప్పుడు మేకింగ్ ఒకటి, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ వేరే పార్ట్.
సుకుమార్ గారు అయినా ఎవరైనా రాజమౌళి గారు అయినా ఎవరైనా మీరు ఏ పేరు చెప్పినా వర్క్ ఒకటే. అది ఎట్లా ప్రజెంట్ చేస్తున్నారు దానికి పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. యూనో కాపీ పేస్ట్ లాగా 2 భాషల్లో చేస్తే 2 షాట్లు ఇవ్వాలేమో, సినిమా మొత్తం ఎవరు చేయరు. రకరకాల ఎక్కడ అవసరం అక్కడే చేస్తారు. టెక్నిక్స్ ఉన్నాయి. అది వేరే ఎంటైర్లీ డిఫరెంట్ డిజైన్. ఇప్పుడు ఏ మార్కెట్ చేస్తున్నాం అని వాళ్ళ కోర్ ఫోకస్ వాట్ ఎవర్ వాళ్ళ ఐడియాస్ ఇక్కడ వరకు వెళ్తున్నాం అంటే దాని వరకే ఫోకస్ చేస్తారు. వరల్డ్ ఈజ్ వెయిటింగ్ టు సీ న్యూ కాంటెంట్. ఎవరు వెయిట్ చేయట్లా, నాకు ఇట్లాగే చూడాలంది ఇట్లా చూడాలంది, ప్రపంచం ఏం వెయిట్ చేయట్లా. యూఆర్ నాట్ ఎక్స్ప్లోరింగ్ దట్ ట్యాపింగ్ ద టాలెంట్, యూఆర్ నాట్ ఎక్స్ప్లోరింగ్ ఆపర్చునిటీస్. అదే ఒకటి హిట్ అయిందంటే అదే ఫార్మాట్లో ముందుకి వెనక్కి పైకి కిందకి, ఐ డోంట్ నో వేర్ ఇట్స్ హెల్పింగ్. అంటే గత ఒక 2-3 years 4 years 5 years వరకు టాలీవుడ్ అంటే చాలా చిన్న చూపు ఉండేది. బాలీవుడ్ వాళ్ళు ఎంత డామినేషన్ అనేది అని అనుకునేవాడు చాలా మంది. ఇప్పుడు సడన్గా ఈ బాలీవుడ్ హీరోస్ అందరూ మన స్టోరీస్ని మన డైరెక్టర్ని ఇన్స్పైర్ చేసుకుని లేదంటే మన వాళ్ళతో తీయించుకోవాలి. లైక్ ఎగ్జాంపుల్ యానిమల్ మూవీ. ఇంతకుముందు మన డైరెక్టర్ని కనీసం అంటే బాలీవుడ్ యాక్టర్స్ని డైరెక్ట్ చేయడానికి ఏనాడు సాహసం చేయనట్టు అట్లాంటి టైం నుంచి ఇప్పుడు మాతో ఒక సినిమా చూస్తే చాలు ఈ డైరెక్టర్లు అన్న స్టేజ్కి మన వాళ్ళు ఎదిగారు. సో హౌ యూ అంటే మీరు ఎట్లా అంటారు దీన్ని? అలా ఏం లేదు. తెలుగు ఇండస్ట్రీకి ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా రెస్పెక్ట్ ఉంది. యూనో గోల్డెన్ ఎరా ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ అంటే కేవీ రెడ్డి గారు. కేవీ రెడ్డి గారి గురించి మాట్లాడటానికి నాకు అర్హత ఎంత ఉందో నాకు తెలియదు, కానీ మాయాబజార్ అనే సినిమా అన్ని నెంబర్ ఆఫ్ డేస్లో సో మచ్ ఆఫ్ కాస్ట్ అండ్ క్రూన్ పెట్టుకొని అన్ని సెట్స్ పెట్టుకొని అన్ని నెంబర్ ఆఫ్ ఐఎమ్ నాట్ గివింగ్ బ్రేక్ డౌన్ అండ్ ఆల్. How could they execute it? Look at the content, the quality, the standard, even visually. రీసెంట్గా ఒక 4-5 years బ్యాక్, మేబీ 7 years బ్యాక్ ఈస్ట్మన్ కలర్ మళ్ళీ రిలీజ్ చేసినా కూడా డిజిటల్ రీమాస్టర్ చేస్తే ఆ గ్రాండ్ మంది చూసారు ఆ సినిమాని. అంటే కొత్త సినిమా రిలీజ్ అయినట్లు చూసారు. ఎగ్జాక్ట్లీ. మీకు టెక్నిక్ టూల్ ఇంపార్టెంట్ కాదు, ఎట్లా ఎగ్జిక్యూట్ చేశారు, ఏం పని చేశారు, ఎట్లాంటి సిచ్యుయేషన్లో పని చేశారు అది చూడాలంటే మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్ చూస్తే చాలు. థియేటర్కి వచ్చి సినిమా చూడక్కర్లా. సినిమా థియేటర్లో ఎందుకు చూడాలి అంటే థియేట్రికల్ సినిమాలు వేరేగా ఉంటాయి. దే ఆర్ డిజైన్డ్ ఫర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. ఆడియన్స్, అప్లాస్, ఆ డిస్టర్బెన్స్ ఉంటాయి కదా, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. థియేటర్లో చూస్తే కొన్ని వర్కౌట్ అవుతాయి, అది ఫోన్లో చూస్తే మీకు ఎఫెక్ట్ అంత రాదు. ఇంట్లో కూర్చుంటేనే హోమ్ థియేటర్లో రాదు. సినిమా థియేటర్లోనే చూడాలి. అది చూసి ఇప్పుడు వీళ్ళు ఆ క్వాలిటీకి కదా ఏం చేసి స్టాండర్డ్స్ దానికి అచీవ్ చేయాలని కదా వర్క్ చేశారు. దాన్ని మనం తీసుకొచ్చి కాదు, మీరు కనీసం ఆ స్టాండర్డ్స్లో చూసి బాగుంది బాగాలేదు చెప్తే ఓకే. అలా కాకుండా ఫోన్లో ఏదో 144 రెజల్యూషన్ నీకు ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన సీన్ ఎక్కడి నుంచో స్టార్ట్ చేసి ఏదో మూడ్లో ఏదో అట్లా ఎట్లా బ్రో హౌ కదా. ఆ క్వాలిటీలో చూసి జడ్జ్ చేయాలి. ఇట్స్ ఓకే. నేను కూడా చూసాను 144 రెజల్యూషన్ ఫోన్లో, మూవీ రూల్స్ వగేరా నేను కూడా చూసాను. లాక్డౌన్లో అయితే అన్ని వెబ్ సిరీస్లు వాట్ ఎవర్. యా. ఏపీ పాలిటిక్స్ మీద మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? అంటే ఇప్పుడు జస్ట్ నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది, ఎలక్షన్స్ కోడ్ స్టార్ట్ అవుతుంది మేబీ, అంటే నోటిఫికేషన్స్ వస్తున్నాయి అంటే పనులేం జరగవన్నమాట బేసికల్లీ. సో ఏమనుకుంటున్నారు నెక్స్ట్? ఏది ఏ మీన్ పార్టీ లీడ్ చేయొచ్చు అనుకుంటున్నారు? ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారు? అవన్నీ తర్వాత. ఫస్ట్ ప్రపంచంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రంలో పుట్టినందుకు, ఎంతో కొంత కనెక్షన్స్ ఉన్నందుకు నేను సిగ్గుపడాలా, బాధపడాలా, ప్రపంచ పటంలోకి ఎక్కినందుకు గర్వపడాలా? అంటే నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఏదో విధంగా మనం ప్రపంచం పటంలో ఎక్కామంటారు. అట్లా అలాగైతే గర్వపడాలేమో. నాకు సిగ్గేస్తుంది. సో అంటే ఈ గవర్నమెంటా ఆ గవర్నమెంటా, వాళ్ళు కరెక్టా వీళ్ళు కరెక్టా, వీళ్ళ ఐడియాలజీ కరెక్టా వాళ్ళ ఐడియాలజీ కరెక్టా అంటే అది పక్కన పెడదాం. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్ళి మళ్ళీ వీళ్ళనే కదా తిడుతున్నారు, అదే మాటలు కదా అంటున్నారు. ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత ఎంతో కొంత నిబద్ధతతోటి దాంట్లో 10% 15% ప్రతి గవర్నమెంట్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంది. మీరు ఒక్కసారి
రివ్యూ రివ్యూ అదేమంటారు కేస్ స్టడీయో ఏదో అంటారు కదా, ఒకసారి స్టాటిస్టిక్స్ తీసి మనమే చూసుకుంటే ఒక్కసారి అక్కడ కనిపిస్తాయి కదా వాళ్ళు ఎంత ప్రోగ్రెస్ చేశారో, వాళ్ళు ప్రామిస్ చేసినవి ఏమున్నాయో అవి ఎంతవరకు నెరవేరినాయో మీరు చెప్పండి. లిస్ట్ మేనిఫెస్టో తీసుకోండి, ఇట్లా గాలిలో మాటలు కాదు. మేనిఫెస్టో, టైం పీరియడ్, అంటే స్టాటిస్టిక్స్ ఎన్ని డిపార్ట్మెంట్లో నవరత్నాలు ఉన్నాయి కదా, అదే మొత్తం మేనిఫెస్టో ఎదురుగా పెట్టండి. మమ్మల్ని గెలిపించండి, ఇది చేస్తామని చెప్పి పెడతారు. గెలిచిన తర్వాత ఇది మేము చేసేస్తున్నాం అని చెప్పేసి ఏదో డిక్లరేషన్, ఏదో జాబ్ క్యాలెండర్లని ఇవన్నీ అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఆ అనౌన్స్మెంట్లు అన్నీ తీయండి. ఫస్ట్ మేనిఫెస్టోలో పెట్టిన అది ఏ స్టేజ్లో ఉంది, దానికి ఎంత ఖర్చు పెట్టారు, ఎన్ని ఉంటుంది కదా, డేటా ఉంటుంది కదా. అంటే వాళ్ళు ఏం క్లెయిమ్ చేసుకుంటున్నారు, ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం క్లెయిమ్ చేసుకుంటుందంటే, మేము డెవలప్మెంట్ కన్నా మేము పథకాల మీద అంటే బిలో పవర్టీ పీపుల్ మీద ఎక్కువ ఫోకస్ చేసాం, వాళ్ళని డెవలప్ చేయడానికి, వాళ్ళకి మినిమం ఇది చేయడానికి మేము చూస్తున్నాము. డెవలప్మెంట్ అనేది ఇప్పుడు ఇనిషియల్గా ఇప్పుడు సడన్గా అయ్యేది కాదు, ఇది టైం పడుతుంది. నిన్న మొన్న కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది, ఇప్పుడు సడన్గా మాకు ఏపీ రాజధాని అంటే కష్టం, మేము హైదరాబాద్ని మళ్ళీ 10 years కంటిన్యూ చేయమని అడుగుతాం. అంటే మనం ఆల్రెడీ ఇక్కడ నుంచి వెకేట్ చేసేసాం, ఎగైన్ మళ్ళీ మేము ఏపీని మళ్ళీ హైదరాబాద్ని రాజధాని కింద మాకు కావాలని మళ్ళీ పెడతాము. సో ఈ స్టేట్మెంట్ మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు మీరు డిఫరెంట్ అంశాలు మాట్లాడారు, డెఫినెట్లీ గుడ్ పాయింట్స్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి నాకు అర్థం కావట్లా. మీరు ఒక్కొక్క పాయింట్ ఇండివిజువల్గా తీసుకుంటే 3 డిఫరెంట్ అంశాలు చెప్పినాయి, అన్నిటికి కలిపి ఒకటే కామన్ ఆన్సర్ ఇవ్వలేను. ఒక్కొక్క క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనకి నిన్న మొన్న ఒక స్టేట్మెంట్ వచ్చింది సడన్గా, ఏంటి, మేము రాజధానిగా మేము బిల్డ్ చేయలేము, రాబోయే 10 years లేదా 15 years మేము హైదరాబాద్ని మళ్ళీ రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నాను. మనం ఆల్రెడీ ఇక్కడ నుంచి అక్కడ మూవ్ అయిపోయింది విషయం, మనం అక్కడ ఏదో చేసి అర్థమవుతుందిగా, అది మీకు అర్థమవుతుంది. అయిపోయిన పెళ్లికి మేళం అని అది జరగదు, అది అందరికి తెలుస్తుంది. దాని గురించి డిస్కషన్ ఏంటి అంటే స్మార్ట్ గా దాన్ని ఇప్పుడు మేము కట్టలేము అని దాన్ని స్మార్ట్ గా స్కిప్ చేయడానికి కాదు. మీరు అపోజిషన్ లో ఉన్నప్పుడు అసమ్మతి ఉంటే అప్పుడే కదా చెప్పాలి. మీరు అప్పుడు మాకు ఆమోదమే అని ఎందుకు చెప్పారు? మరి ఆమోదమే అన్నప్పుడు మీ గవర్నమెంట్ వచ్చింది కదా, పెన్నులో ఇంకొంది కదా, పెన్ను దొరికింది కదా అని ఆల్రెడీ పని జరుగుతున్నాయని ఎందుకు పనులు ఆపేశారు? ఎందుకు? స్ట్రెయిట్ ఆన్సర్, ఎందుకు? అది ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందే కదా చెప్పాలి. అప్పుడు మీకు ఓకే అనిపించింది, తర్వాత మీ గవర్నమెంట్ వస్తే అంటే ఒక గవర్నమెంట్లో తీసుకున్న డెసిషన్ రెండో గవర్నమెంట్లో తీసుకోకూడదా, అంటే కంటిన్యూ చేయకూడదా? అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా అంతా రేజ్ చేసి రీసెట్ కొట్టేసి మళ్ళీ ఫ్రెష్గా వస్తాయా? అంటే ఆల్రెడీ వాళ్ళు కూడా ఏదైతే ప్లేస్ ఉందో మేము సిద్ధమే, అక్కడ మేము కూడా అదే కంటిన్యూ చేస్తాం రాజధాని అనే స్టేట్మెంట్ మీదే వాళ్ళు ఏది వాళ్ళ మేనిఫెస్టోలో వన్ ఆఫ్ ద అంశం. మరి ఎందుకు అవ్వలేదు పర్పస్ అన్నప్పుడు? మరి ఎందుకు సర్వ్ అవ్వలేదు? 2 terms, అంటే ఫస్ట్ టర్మ్ ఎంతో కొంత కన్స్ట్రక్షన్ జరిగింది కదా, అది సిజీ అన్నారు, గ్రాఫిక్స్ అన్నారు, ఏదన్నా కానీ ఎంతో కొంత కన్స్ట్రక్షన్ ఉంది కదా. దాంట్లో ఇప్పుడు పాములు తిరగటానికి మొత్తం ఏ పరిస్థితిలో ఉందో మీకు తెలుసు. అవును. అప్పుడు అసలు జరగడానికి కారణం ఏంటి? దాని రీజన్ ఏంటి? ఎందుకు? మీకు అప్పుడు అసమ్మతి ఉంటే మీకు ముందు చెప్పాలి. మీరు ప్రతిపక్షంలో ఉన్నారా పాలకపక్షంలో ఉన్నారా అన్నది కాదు పాయింట్. ఎవరు తీసుకున్న 3 రాజధానులు కావాలి అంటే మరి అప్పుడే చెప్పాల్సింది కదా. ఈ అద్భుతమైన ప్లాన్ మనకు ఒకటి సరిపోదండి, 3 కావాలి అండి, దాన్ని అప్రూవ్ చేయాల్సింది కదా. ఎగ్జాంపుల్ లులు మాల్, అలాంటి పెద్ద పెద్ద వాళ్ళే మేము ఏపీలో ఉండము, మేము ఏపీలో రాము అని చెప్పారు. అంటే ఎట్లాంటి సపోర్ట్ లేదనా గవర్నమెంట్ నుంచి? ఏం సపోర్ట్ లేక, లేదంటే అక్కడ మనం ఇక్కడ పెడితే ఈ అట్మాస్ఫియర్కి మేము సస్టైన్ అవ్వలేమన్నా? ఎట్లా? లులు మాల్ మధ్యలో గవర్నమెంట్ మధ్యలో ఏం జరిగిందో నాకు డైరెక్ట్గా తెలియదు. అంటే వాళ్ళు లులు మాల్ ఆయన డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు, నాకు అర్థమైంది. లెట్ మీ ఫినిష్. వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో, వాళ్ళ అగ్రిమెంట్స్, వాళ్ళ మీటింగ్స్ ఏం జరిగిందో నాకు తెలియదు. అదొకటే కాదు, నేను విన్న కొన్ని అమర్ రాజా, జాకీ ఇంకా ఉందనుకుంటా కదా, కియా ఉంది. చాలా ఉన్నాయి. ఇప్పుడు సింగిల్ విండో అంటున్నారు, గత ప్రభుత్వం కంటే ఇంకా ఈజియెస్ట్ వే అంటున్నారు. సింగిల్ విండో అప్రూవల్, వారం రోజుల్లో మీ పని జరగకపోతే వారం రోజుల నుంచి మీ కంపెనీ ఆన్ అంటున్నారు. మాటలు, స్కీమ్స్ లో, అడ్వర్టైజ్మెంట్స్ లో బాగున్నాయి.
చాలా కలర్ఫుల్గా. షో మీద డేటా ఎన్ని ఏం అప్రూవ్ వచ్చినాయి, అయినాయి, ఎన్ని పనులు ఏమున్నాయి? జరిగినాయి, ఎన్ని వచ్చినాయి, ఎన్ని వెళ్ళిపోయినాయి, ఉన్నాయే తరిమేస్తున్నారు. మీరే చెప్తున్నారు ఉన్న వాటికే దిక్కులేదు ఇక్కడ. మళ్ళీ మళ్ళీ కొత్త కొత్తగా ఏడు నుంచి వచ్చేది. కొత్త ఎక్కడి నుంచి తెస్తాం, మళ్ళీ మీటింగ్స్కి వెళ్తాం, మళ్ళీ ఇక్కడ మనుషుల్ని, ఇక్కడ జరిగే పనుల్ని అదేదో కంట్రీకి వెళ్ళి ప్రైవేట్ జెట్ వేసుకొని వెళ్ళి, ప్రైవేట్ జెట్ వెళ్ళటంలో ప్రాబ్లం లేదు, పర్వాలా. ఇక్కడ కలిసే మనుషుల్ని అక్కడెక్కడికో వెళ్ళి అక్కడ షేక్ హ్యాండ్లు ఇచ్చి అక్కడ ఫోటోలు దిగి, సరే దాని స్టేటస్ అయినా పెట్టండి స్వామి. సరే ఏం అదైనా వెళ్ళారు, ఏం జరిగిందా? జరిగింది? వెళ్ళారు, జరిగింది, సంతకాలు పెట్టారు, ఇన్ని బిల్డింగ్లు అదేదో కన్వెన్షన్ అదేదో పెట్టారు కదా లాస్ట్ టైం, అయిపోయింది, వచ్చేసినాయి, ఎన్ని లక్షల కోట్లు వచ్చేసినాయి, వగేరా వగేరా చూపించండి స్వామి. సంక్షేమం అన్నారు, ఇల్లు అన్నారు, ఆ ఇల్లు అన్నారు, ఆ పేరు అన్నారు, ఈ పేరు అన్నారు, ఎంతమందికి ఇచ్చేసారో ఒకసారి వెళ్ళి ఆ లబ్ధిదారులు ఒకసారి చూపించు స్వామి. డ్రామా ఆర్టిస్టులు కాదు, ఇక్కడ కనిపించినాడు అక్కడ ఉండటం, అక్కడ కనిపించినాడు మళ్ళీ ఇంకో వీడియోలో ఉండటం, అట్లా డ్రామా ఆర్టిస్టులు కాదు. ఒరిజినల్గా పేపర్లో ఏం పేర్లు పెట్టారు, అక్కడ లొకేషన్కి వెళ్ళి ఆ లాటిట్యూడ్లో, ఆ లాంగిట్యూడ్లో, వాట్ ఎవర్ ఉంటుంది కదా, మీ జాగ్రఫీలో వేస్తుంటారు కదా ఈ ప్లాట్ నాది అని. ఎక్కడో నీకు అమరావతి క్యాపిటల్గా నచ్చదు, క్యాపిటల్గా అవసరం లేదు, 60 సెంట్ల భూమి 6 సెంట్ల భూమి ఏదో ఉంది కదా స్కీమ్, క్యాపిటల్ మధ్యలో అమరావతి మధ్యలో ఇక్కడ సంబంధం లేని మనుషులు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఓటర్స్ ని ప్లాంట్ చేయడానికి, ఇది అర్థం చేసుకోవడానికి దీనికి ఎంత పెద్ద రాజకీయ మేధస్సు కావాలి. వాళ్ళు అక్కడ ఉంటారా, ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఏమో సెటిల్ అవుతారంటే వాళ్ళే ఉంటే ఓకే, నువ్వు నిజంగా ఇల్లు కట్టి చూపించి వాళ్ళు అక్కడ ఉండాలి కదా. నీకు రాజధాని కట్టడానికి పనికిరాలా, వాళ్ళు మట్టుకు ఎట్లా ఉండగలుగుతారు ఆ పాముల మధ్యలో, నువ్వు ఆపేసిన బిల్డింగ్ల మధ్యలో వాళ్ళకి శాంక్షన్ చేసి ఇవన్నీ జరిగేవన్నా? అంటే దాన్ని డైల్యూట్ చేయాలి అంతే. ఏమో నాకు తెలియదు, నాకు అర్థం కాలేదు, నాకు అర్థమయ్యేలాగా చెప్పండి. అంటే అమరావతి అనే దాన్ని ఈ కామన్ పబ్లిక్ ని తీసుకొచ్చి అక్కడ పెట్టడం వల్ల అదంతా కామన్ పబ్లిక్ కాదు పాయింట్, నాన్ లోకల్ స్టేట్ లో ఇంకెక్కడ ప్లేస్ దొరకలేదు, అక్కడ మాత్రమే దొరికిందా, దానికి పనికి వస్తుందా? క్యాపిటల్ పనికిరాదు, ఆల్రెడీ కట్టిన బిల్డింగ్లు పనికిరావా? మళ్ళీ కొత్తగా కట్టడం ఎందుకు? కట్టినవి నువ్వు ఎటు పనికిరాదు అన్నప్పుడు అవే ఇచ్చేయచ్చు కదా, దాన్ని మాడిఫై చేసి ఆ బిల్డింగ్ అది ఈ బిల్డింగ్ అని. పక్క గవర్నమెంట్లో వాళ్ళు కట్టిన బిల్డింగ్ నాకు నచ్చలేదని చెప్పి, మీకు తెలుసో లేదో, పెద్ద కట్టడాన్ని హాస్పిటల్ చేసేసారు. హాస్పిటల్ అంత బాగుంటే బాగానే ఉంటుంది, మంచి విషయమే గవర్నమెంట్కి, కానీ లోపల పనులు జరగాలి కదా. ఒక గవర్నమెంట్ ఒక డెసిషన్, ఇంకో గవర్నమెంట్ ఇంకో డెసిషన్, ఈ బిల్డింగ్ నాకు నచ్చలేదు ఎందుకు కాదు, బ్యాక్గ్రౌండ్ నచ్చలేదు అని చెప్పేసి నువ్వు మొత్తం, నీకు రైట్ ఉంది, కొత్త సీఎం వచ్చాడు, కొత్త చైర్లోకి వచ్చాడు అంటే ఇంటీరియర్స్ కూడా మార్చుకునే రైట్ ఉంది. అవసరం ఏంటి? అన్ని మాట్లాడి అన్ని సంక్షేమాలు ఎన్ని పెట్టి ఇంటీరియర్స్కి ఎంత ఖర్చు అయింది? గత గవర్నమెంట్ ఇవే బొమ్మలు ఉన్నాయి, నా గవర్నమెంట్ ఇష్టం లేదంటే రైట్ ఉంది, ఓకే, బట్ అవసరమా? ఈ బిల్డింగ్ ఇక్కడ మనుషులు కూడా కూర్చోలేరు, కుక్కలు కూడా కూర్చోవన్నావు, ఎక్కడి నుంచి పాలిస్తున్నావు తమ్ముడు? ఎక్కడి నుంచి పాలిస్తున్నారు గవర్నమెంట్ మొత్తం? పనికిరావు, అసలు ఎవరు ఉండలేరు, జరగదు. ఎక్కడుంది ఇప్పుడు ఆఫీసు? అసలు సీఎం ఆఫీస్ అంటే ఏదో మిస్టీరియస్ బ్రహ్మపార్థం లాగా ఋషికొండ బోడిగొండు కింద ఉందా? 3 రాజధాని పేర్లు నేను మర్చిపోయాను, కొంచెం మెమరీలో వస్తుంది, ఏంటి పేర్లు చెప్తారా? వైజాగ్, మన కర్నూలు, పేరు కూడా చెప్పండి, కర్నూలు, ఇంకోటి ఏదో ఉంది, మూడోది ఏంటి బ్రో? అరే మనం మర్చిపోయాం ఈ లోపల, మనం మర్చిపోయాం, అరే గాన్ 3 రాజధానులు. మూడో పేరేంటి? ఇది ఏంటో మనం యాక్ట్ చేస్తున్నాం అనుకుంటారు. కాదు, మనం కర్నూలు, నిన్న మొన్న పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టారు, 3 రాజధానులు కావాలన్నారు. అమరావతి ఉందా? అమరావతి ఉందా ఒక రాజధాని కింద? అమరావతి కాదు, సరే, అదే మ్యాజిక్. మరి ఆ పర్పస్ అయినా సర్వ్ అవ్వాలిగా. అన్ని మీటింగ్లు పెట్టారు, అన్ని వేషాలు వేశారు కదా. రేపు ఇది అయిపోతుంది, అక్కడ ఇది అయిపోతుంది, ఇక్కడ బిల్డింగ్ వచ్చేస్తుంది, హైకోర్టు ఇక్కడ, సెక్రటేరియట్ అక్కడ, ఏది బోడిగుండు మాత్రమే కనిపిస్తుంది అంతే. అయితే ఒక మేజర్ వ్యాలిడ్ పాయింట్తో ఆయన చాలా, అంటే ఈ ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఒక వ్యాలిడ్ పాయింట్తో చాలా అట్రాక్ట్ చేశాడు ప్రపంచం. ఏంటంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తా ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన టూల్స్ అంటే మద్యాన్ని నిషేధిస్తామన్నాము, ఏ మద్యాన్ని? బయట మద్యాన్ని. మన మద్యం మనం కొత్తగా మనం ప్రొడక్ట్ మేక్ ఇన్ ఇండియా లాగా మేక్ ఇన్ ఏపీ. దాని మీనింగ్ అదే అంటారా?
నాకు అసలు మీరు ఎప్పుడైనా అంటే అంత పెద్ద మీకు ప్రయారిటీ అలవాటు ఉంది కాబట్టి అదే చెప్తున్నా. అలవాటు అంటే చేశారా? అలవాటు లేని వాళ్ళు పెద్ద తక్కువ. ఎవరు అదే ఉండరు. personal అంటే individual ఏపీ choices. మందు ట్రై చేశారు ఎప్పుడైనా? ఆ బూమ్ బూమ్ బియర్లు తాగిన రాకేష్ మాస్టర్ గారిని అడగాలి. పాపం రాకేష్ మాస్టర్ గారు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారు. గౌరవం, ఇంకెక్కడ ఉన్నారు రెస్పెక్ట్. పాపం. బూమ్ బూమ్ బియర్ ఎట్లుందండి అని ఆయన్ని అడిగితే ఆయన చెప్తారేమో. మీరే చెప్తున్నారు క్వశ్చన్, మీరే చెప్తున్నారు ఆన్సర్ మీరే నేను ఆన్సర్ చెప్తున్నారు. క్వశ్చన్ మీరు అన్నారు సంపూర్ణ మధ్య నిషేధం అవును. అన్నారు. సంపూర్ణం కాదు అసంపూర్ణం అని చెప్పి దాన్ని ఏదో కరెక్ట్ చేసుకున్నారు. అట్లా కాదు మేము అట్లా అనుకోలేదు, ఇట్లా సంపూర్ణ అనుకోలేదు. అదే మద్యమని చెప్తున్నా. మద్య మీరే నిషేధం, మద్యపాన ఆన్సర్ కూడా నిషేధం. చెప్తున్నారు. మద్యపాన నిషేధం. అదే మీరే ఆన్సర్ కూడా చెప్తున్నారు. మేక్ ఇన్ ఇండియా లాగా బూమ్ బూమ్ బీర్లు అని మీరే చెప్తున్నారు. 4 స్టేట్మెంట్లు, అది క్వశ్చన్ ఆన్సర్ మొత్తం నేనే వచ్చేసి చెప్పేసానా? నేనేం చెప్పను ఇంకా అని కనిపిస్తున్నాయి అంటే కదా. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇదేనా అని అదేదో అడిగే రత్నాలు ప్రయత్నం. అని ఏదో జాతి రత్నాలు, నవరత్నాలు. నవరత్నాలు. ఏవే పేర్లు చెప్పండి. ఫస్ట్ మేనిఫెస్టోలో ఏమున్నాయి, తర్వాత ఏమైనాయి, కలర్లు మారినాయా, షేప్లు మారినాయా, ప్లేస్లు మారినాయా, రీప్లేస్ అయినాయా, చెప్పండి కొంచెం. అది నేను పర్లేదు పర్లేదు, నాకు మెమరీ లాస్ కదా. నవరత్నాల గురించి మీకు ఐడియా లేదు. జాతి రత్నాలు మంచి కామెడీ ఫిల్మ్, దానికంటే పెద్ద కామెడీ ఫిల్మ్. వాట్ అబౌట్ మోడీ? అంటే నాకు తెలిసి మొన్న ఏదైతే ఈ రామ్ మందిర్ వరకు ఆయన ఒకలాగా ఉంది, రామ్ మందిర్ తర్వాత కొంచెం చాలా వరకు ఇంకొక 20% క్రెడిట్ ఆయన తీసేసుకున్నారు జనాలు అంటున్నారు. ఇంకొకటి, ఈవెన్ దో వీ పర్సనల్లీ ఫేస్డ్, మనం ఒక రాముడి జెండానో హనుమాన్ జెండానో అది కూడా మనకి కాషాయం కలర్లో ఉంటుంది, అది పెట్టినా కూడా మీరు బీజేపీయా అనే ఆ స్థాయికి తీసుకెళ్ళిపోయారు. అంటే హిందూ తత్వం బీజేపీ అనేది ఒక నేషనల్ పార్టీ, ఒక ఏదైనా ఒక మతానికి కానీ ఒక దానికి కానీ అట్లా స్టాండ్ అయి ఉండటం కరెక్టేనా? ఇప్పుడు చాలా కాంప్లికేటెడ్ అండ్ బిగ్ క్వశ్చన్ అండ్ ఎలాబొరేటెడ్ క్వశ్చన్ అడిగారు. ముందు దీన్ని ఫినిష్ చేసి తర్వాత ముందుకు వెళ్దాం. హిందుత్వం, ఆర్ఎస్ఎస్, బీజేపీ అంటే మీరు చెప్పిన వాటి నుంచి ఐఎమ్ టేకింగ్ ద పిక్స్. ఎందుకు అంత ఇబ్బందిగా ఉన్నాయి మాటలు నాకు ఇబ్బంది జనాలకి? ఏ జనాలకి? సో కాల్డ్ సెక్యులర్, సో కాల్డ్ ఉంటారు కదా కీబోర్డ్ వారియర్స్, వాళ్ళకి టీమ్స్ పెట్టి ఉంటారు, రకరకాల టెర్మినాలజీ విన్నా లాక్డౌన్లో. ఎవరైతే బీజేపీ గురించి పొరపాటున కొంచెం కూడా పాజిటివ్గా మాట్లాడితే వాళ్ళని ఆర్ఎస్ఎస్ వాదులు, ఇది కాదు ఇంకా రకరకాల టెర్మినాలజీ విన్నా. వాట్సాప్, ఫేస్బుక్, యూనివర్సిటీ, బీజేపీ ఐటీ టీమా, బీజేపీ ఐటీ సెల్, రీసెంట్గా బుల్డోజర్ టీమ్, ఇట్లాగా రకరకాలుగా. ఏంటి బాధ? వాళ్ళే వచ్చి గొడవలు పెట్టి ఇనిషియేట్ చేసింది వాళ్ళేనా? అసలు ఆర్ఎస్ఎస్కి బీజేపీకి డైరెక్ట్ కనెక్షన్ ఏంటి? హిందుత్వ దాని మీనింగ్ ఏంటి? ఫండమెంటల్ డెఫినేషన్ ఎవరైతే హిందుత్వ అనేది ఫామ్ చేశారో హిందుత్వాకి ఏమైనా డెఫినేషన్ ఇచ్చాడు? హిందుత్వాకి రకరకాల మీనింగ్స్ డిరైవ్ చేయడానికి ఎవరెవరో స్టేజ్ల పైన కామెడీ చేస్తూ ఉంటారు. హిందుత్వ వేరు, అది వేరు, ఇది. అసలు హిందుత్వ అంటే ఏంటి? అసలు హిందూ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి కదా స్టార్ట్ చేయాలి. హిందూ ఏంటి, హిందుత్వ ఏంటి, దానికి ఏం రాశారు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, రూట్స్ ఎక్కడి నుంచి వచ్చింది? రెండు లేవు కదా సనాతన ధర్మంలో. గట్టిగా మాట్లాడితే ఆ రెండు పదాలు లేవు కదా. అంటే వస్తున్నాను. హిందుత్వ మతం లాజిక్ సెట్ అయింది, సనాతన ధర్మం సెట్ అవ్వట్లేదే. సనాతన్ ఎటర్నల్, ధర్మ డ్యూటీ, గాడ్ రిలీజియన్ సెట్ అవ్వట్లేదే. దీన్ని ఏం చేయాలి? మెల్లిగా వే ఆఫ్ లైఫ్ బాగాలేదు, గోల్డెన్ స్టాండర్డ్స్ బాగాలేదు, బంగారు పిచ్చుక, సిల్క్ రూట్ బాగాలేదు, రోడ్ల పైన ఇట్లాగా వజ్రాలు, వైడూర్యాలు ఇట్లా గుప్పెట్లోంచి తీసుకెళ్ళటం బాగాలేదు, ప్రపంచం బట్టలు కూడా కట్టుకునే టైంలో మనం బట్టలు కట్టుకున్నాం బాగాలేదు, మెటల్స్ అంటే ఏంటో తెలియని టైంలో వోట్ స్టీల్ ఇండియాలో తయారైంది, ఆ ఖడ్గం వగేరా బాగాలేదు. అప్పుడెప్పుడు ఒక చిన్న స్తంభం కడితే ఇప్పటివరకు తుప్పు పట్టలేదు, పెద్ద మ్యాటర్ కాదు. మ్యాటర్ ఏంటి ఇప్పుడు? పెద్ద పెద్ద విషయాలు. కరెంట్లీ కుమారి ఆంటీ క్యాటరింగ్ స్టాల్ పెద్ద మ్యాటర్ ఇప్పుడు. స్ట్రీట్ ఫుడ్ వెండర్ మ్యాటర్. ఇట్లాంటివి సాల్వ్ చేయడానికి ఇట్లాంటివి ఇంత ఈ స్కేల్లో మాట్లాడి, అరే ఇన్ని చేసాము,
అవి మనకు వద్దు. నిన్నగాక మొన్న సడన్గా ఫాస్ట్ ఫుడ్ స్టాల్స్ అవి ఇవి వచ్చినాయి. ఫోకస్ అంతా నీకు బాహుబలి ఒక స్టేచర్ ఉంటుంది కదా, అదే బాహుబలి సినిమాలో అదే సినిమాని ఎగ్జాక్ట్గా అట్లాగే జస్ట్ ఫేస్లో మీ ఫేవరెట్ కమెడియన్ పెట్టండి. కమెడియన్ అంటే నాకు రెస్పెక్టే, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్. చాలా కష్టమైంది కూడా చేయటం. వర్కౌట్ అవుదేమో ఆ బాహుబలి స్టేచర్కి, ఆ ఫేస్, ఆ కట్అవుట్ వర్కౌట్ అవుదేమో కదా. అంతే కదా. ఒక స్టేట్కి సీఎం అంటే ఒక స్టేచర్ ఉంటుందా? బాహుబలి వచ్చి రోడ్డు పైన చిన్న చిన్న గల్లీ గొడవలను వచ్చి సెటిల్ చేస్తాడు. బాహుబలి స్టేచర్ ఏంటి? నీకు సుభిక్షంగా నీ రాజ్యం అంతా ఇలా ఉండాలి అంటే ఒక స్టేచరు, ప్రజెంటేషను, మాటలు ఏంటి, ఒక బిహేవియర్ ఉంటుంది కదా. అది ఇక్కడ చూపించండి. ఇప్పుడు లేటెస్ట్ అంటే ఇవి ఒకళ్ళ గురించి ఎవరిని టార్గెట్ చేయట్లా, ఫిజికల్గా నేనేం టార్గెట్ చేయట్లా. ఇప్పుడున్న పాలిటీషియన్స్లో ప్రజెంటేషన్, పాయిస్, డిగ్నిటీ చూడగానే పెద్ద మనిషి మాట్లాడదాం కూర్చొని అనిపించే ఆ ఇంప్రెషన్ మీరు చెప్పండి. 4-5 పాలిటీషియన్స్ ఇందాక ఏదో అన్నారు మోడీ అని, ఆయన చూస్తే కొంచెం పెద్ద మనిషిలా ఉన్నాడా? వయసులో కూడా పెద్ద మనిషే కదా. ఆయన ఏం చేశాడు, ఏం స్టేట్మెంట్లు ఇచ్చాడు, ఛాయ్ అమ్మాడా? నీకు 2500 సంవత్సరాల్లో జరగండి, నెక్స్ట్ 4500 సంవత్సరాల వరకు నిలబడేది కళ్ళ ముందు కనిపిస్తుందా? కాశీ కారిడార్ కళ్ళ ముందు కనిపిస్తుందా? నీకు రెండిట్లో రిలీజనే కనిపిస్తుందా? ఈ రెండిట్లో హిందూ ఎందుకు నీకు అంత ఇబ్బంది పెడుతుంది? అదొకటే చేశాడు, మిగతా ఏం చేయలేదా? నీకు మోడీ చేసిన ప్రపంచం మొత్తం కరోనా వచ్చి చచ్చిపోతుందంటే ప్రపంచానికి ఫ్రీగా పంచిపెట్టాడు, కనపట్లేదా? నీకు దాంట్లో గంటకి ఎన్ని డ్రెస్సులు మార్చాడు, కళ్ళజోడు రేట్ ఎంతో తెలుసా? ఆయన వాడే పెన్ను నీకెందుకు? బాహుబలి ప్లాస్టిక్ పెన్ తోటి సంతకం పెట్టాడు. బాహుబలి ప్లాస్టిక్ చైన్ వేసుకోడు. కంట్రీని రిప్రజెంట్ చేసి ఆయన బంగారం వేస్తే ఏంటి, కిరీటం వేస్తే ఏంటి, డైమండ్ పెట్టుకుంటే ఏంటి, నీకేంటి ఇబ్బంది? మన కంపెనీ మన కంట్రీ రిప్రజెంట్ చేసే ఆయన బట్టే కదా. నీకేంటి ఇబ్బంది? నీ డబ్బులతో ఏమైనా చేస్తున్నాడా, నీ శాలరీ ఏమైనా ఖర్చు పెడుతున్నాడా, నా అకౌంట్లో ఏమైనా కోట్లు ఉన్నాయా, వాళ్ళ ఫ్యామిలీస్ ఒకసారి వెరిఫై చేయండి. ట్రోలింగ్, ఆయన బట్టలు, ఆయన యాక్షన్లు, ఆయన నుంచుంటే ఒక ఫోటో, కూర్చుంటే ఒక ఫోటో, పిజియన్స్ తోటి ఒక ఫోటో, అదేంటి అది పీకాక్స్ తోటి ఒక ఫోటో. నీకు ఎందుకు అంత ఇబ్బందిగా ఉన్నాయి? పెయిడ్ ప్రజెంటేషన్ ప్రపంచంలో ఎక్కడ జరగని వింత. ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీగా ఉండి వైట్ వాష్ చేయడానికి హాలీవుడ్ నుంచి టెక్నీషియన్స్ని, ఆర్టిస్ట్ని పిలిచి లావిష్ ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఫిల్మ్ ఎవర్ మేడ్ సో ఫార్. నాకు తెలిసి కాస్ట్లీయెస్ట్ ఫిల్మ్ గాంధీ. రిచర్డ్ అటన్బరో ఫండెడ్ బై, అడగండి ఒకసారి, డీటెయిల్స్ చేయండి, అడగండి, పబ్లిక్ని అడగండి. ఇందిరా ప్రియదర్శిని గాంధీ యాజ్ ప్రైమ్ మినిస్టర్. ముందు గాంధీ ఎలా అయిందో, స్పెల్లింగ్ మిస్టేక్ ఎలా అయిందో క్లారిటీ ఇంతవరకు ఇవ్వాల. గాంధీ అనే సినిమా తీసేసి ఆస్కార్ అవార్డు తెచ్చేసి గుడ్ వర్క్ అదే ఫిల్మ్. బట్ హిస్టరీలో డాక్యుమెంట్ చేసినవి ఉంటాయి కదా, హిస్టరీ యాజ్ ఇట్ హ్యాపెన్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా. సినిమా చూసి ఇదే నిజమని, అదే కదా పర్పస్. వాళ్ళు పర్పస్ని వాళ్ళు అచీవ్ చేశారు. బట్ హిస్టరీ యాజ్ ఇట్ హ్యాపెన్లో అలా లేదే, పరిస్థితి అలా కాదే, క్యారెక్టర్ అలా కాదే. రియాలిటీ మాట్లాడండి. ఆయన లైఫ్ స్టైల్లో మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ బై మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఆయన ఆటోగ్రాఫ్ తోటి ఉంటుంది, చదవండి ఒకసారి. ఆయన ఏం రాసుకున్నాడు, ఏం జరిగిందో ఒకసారి చదవండి. ఆయన ఏ యాజిటేషన్ స్టార్ట్ చేసి ఫినిష్ చేశాడు, ఫ్రీడమ్ మూవ్మెంట్ పేరు చెప్పండి. ఎన్నిసార్లు కాలపాని వెళ్ళారో డీటెయిల్స్ తీయండి. గెస్ట్ హౌస్ గురించి మాట్లాడలే నేను. సో మీ దృష్టిలో చరిత్ర రాసింటాయి కదా. సుభాష్ చంద్రబోస్. అరే ఈయన ఫైట్ చేసింది ఏది స్టార్ట్ చేశారో, ఏది ఫినిష్ చేశారో, ఆ పెద్ద ఆయన ఎవరో, ఆయన పోర్ట్ఫోలియో ఏంటో ప్రూవ్ చేయండి. ఎవరిచ్చారు ఆ టైటిల్స్? నీకు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ టైం సో కాల్డ్ పవర్ ఎక్స్చేంజ్, అదే ఏంటారు, ఇండిపెండెన్స్ అయిన తర్వాత ఇండియాకి వస్తే అదేదో హాల్లో, పేరు గుర్తు రావట్లేదు, కోల్కతాలో ఒక జర్నలిస్ట్ అడిగాడు, వాట్ ఈజ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, వాట్ మేడ్ యూ ఫ్లీ ఇండియా, వాట్ ఈజ్ ద ఇంపాక్ట్ అని అడిగితే ఆయన ఆన్సరు రాసింది. నేను చదివిన దాంట్లో, నేను తప్పు చదివాను, కరెక్ట్ చేయండి. నోట్లో నుంచి సిగార్ తీసి మినిమల్ అన్నాడంట. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్కి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఇంపాక్ట్ మినిమల్ అని అనిపిస్తే నీకెందుకంత మ్యాక్సిమం అనిపిస్తుంది? ఎవరు మ్యాక్సిమం చేస్తుంటారు? అదే కూడా అడిగాడు జర్నలిస్ట్.
అసలు ఇండియాని, భారతదేశాన్ని వదిలేయటానికి వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యూ టు లీవ్ ఇండియా అని అడిగితే సుభాష్ చంద్రబోస్ అన్నాడు. చూడు మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. జర్నలిస్ట్ ఏం అడిగాడు, ప్రైమ్ మినిస్టర్ తోటి కాన్వర్సేషన్ అంటే డాక్యుమెంటేషన్ ఉండదా? చూడండి. ఓకే. ఇంకో స్టేట్మెంట్ బై మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, వీఆర్ నాట్ రెడీ టు రన్ ద కంట్రీ, ప్లీజ్ స్టే బ్యాక్, టీచర్స్ అండ్ దెన్ గో. బై మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ డైరెక్ట్ బ్రిటిష్, రిప్రజెంటింగ్ ఇండియా. ఇండియా మొత్తం మాకు పరిపాలించడం చేత కాదు, ఇక్కడ మాకు నేర్పించి వెళ్ళండి. ఏ స్టేటస్లో వాట్ ఈస్ దిస్ పోర్ట్ఫోలియో? కాంగ్రెస్ ఓకే, పోర్ట్ఫోలియో పేరు చెప్పండి. ప్రెసిడెంటా, వర్కింగ్ ప్రెసిడెంటా, స్పోక్స్ పర్సనా, అంబాసిడరా? నాకు తెలీదు. ప్లీజ్ హెల్ప్ మీ అండర్స్టాండ్. నాకు తెలీదు. ఇంకా చాలా ఉన్నాయి. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ చదివితే గొప్ప గొప్ప కాంట్రిబ్యూషన్స్ మీకే తెలుస్తాయి. మన హైటెక్ సిటీ టాపిక్ వద్దాము. మీరు ఈ ఈ పర్టికులర్గా ఫుడ్ కోర్ట్స్ ఏమంటారంటే, నేను విన్నాను అది కూడా, ఎవరో అడిగారు మీకు ఇండియా జీడిపిలో 1% అన్నప్పుడు మీరు ఏదో ఆన్సర్ చేశారు. అలాంటప్పుడు ఇటన్నింటిని లీగలైజ్ చేయొచ్చు కదా? అవును, దాన్ని రెగ్యులరైజ్ చేసి దాన్ని లీగలైజ్ చేసి కస్టమైజ్ చేసి అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్స్ దాన్ని స్కేలబుల్ చేసి దాన్ని ఒక సెల్ఫ్ సస్టైనబుల్ బిజినెస్ మోడల్ లాగా చేస్తే నైట్ లైఫ్ మొత్తం యాక్టివేట్ చేయటం ఏంటి? ఆల్రెడీ నైట్ లైఫ్ని తరివేస్తున్నారు పబ్లిక్ సర్వెంట్స్ పబ్లిక్ని సర్వెంట్స్ లాగా ట్రీట్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు తరివేస్తున్నారు. అరే ఆ పెద్ద మనిషి కదా చెప్పాడు, అర్ధరాత్రి నడి రోడ్డు పైన ఆడది నడుచుకుంటుంటే స్వతంత్రం వస్తుంది అన్నాడు కదా, ఇంకా రాలేదా? ఎందుకు తరిమేస్తారు పోలీసులు వచ్చి? అద్భుతమైన భాషలో, అద్భుతమైన బాడీ లాంగ్వేజ్లో రోడ్డు పైన పబ్లిక్ నుంచి ఉంటే నీకు అంత చులకనా? పబ్లిక్ అంటే ఏంటి? పబ్లిక్ సర్వెంట్ అంటే ఏంటి బై డెఫినేషన్? పబ్లిక్ పబ్లిక్ని సర్వ్ చేయాలి, పబ్లిక్ని హెల్ప్ చేయాలి. ఏ విధంగా హెల్ప్ చేస్తున్నారు? తరిమేయటం, నోటుకొచ్చిన భాష మాట్లాడటం. రాత్రిపూట రోడ్డు పైన నుంచుంటే నువ్వు కంట్రోల్ చేయకపోలేకపోతే అది నీ ప్రాబ్లం. నువ్వు మనుషులను ఎక్కువ పెట్టుకో, నువ్వు మానిటరింగ్ ఎక్కువ చేసుకో, సీసీటీవీ కెమెరాలు పెట్టుకో. సింగపూర్లో రోడ్డు పైన రాత్రిపూట ఎవరు నుంచుంటే కొట్టరు. అంటే మేబీ మన పాపులేషన్ ఎక్కువ కంట్రోల్ చేయలేకపోతున్నారేమో. కంట్రోల్ చేయలేనప్పుడు అయ్యా మా వల్ల కావట్లేదు అని మీరు తప్పుకుంటే ఆ సీట్ని ఎవరైతే కంట్రోల్ చేయగలరో, ఎవరికైతే పని వచ్చో వాళ్ళు చాలా మంది ఖాళీగా ఉన్నారు, వాళ్ళు చేస్తారు. మీ వల్ల మీరు వచ్చి ఫేవర్ చేయొద్దు. మీరు కష్టపడి అంత స్ట్రెస్లో మీరు అంత డ్యూటీ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు లీగలైజ్ చేయని అంటున్నారు, ఎందుకు లీగలైజ్ చేస్తే క్వాలిటీ ఆఫ్ దొరుకుతుందన్నా, లేదంటే ఫుడ్ ఇప్పుడు 2 ఎగ్జాంపుల్స్, 2 మెటఫర్స్ చెప్తాను. పటాయాలో, బ్యాంకాక్, థాయిలాండ్లో పటాయా అనే ఒక చిన్న ఊర్లో వాకింగ్ స్ట్రీట్ అని ఒకటి ఉంటుంది. అది నైట్ మట్టుకే ఆపరేషనల్, టూరిస్టుల కోసమే డిజైన్ చేసింది. అలాగని చెప్పి అక్కడ జరిగే యాక్టివిటీస్ అని ఇక్కడ పెట్టమని నేను చెప్పట్లేదు. ఫుడ్ గురించి మాట్లాడదాం, నైట్ లైఫ్ గురించి మాట్లాడదాం. అక్కడ పెద్ద విషయాలు కాదు, అంటే టూరిస్ట్ కంట్రీ, టూరిజము, దాని కోర్ అజెండా పక్కన వేరే అయి ఉండొచ్చు. రెఫరెన్స్ నేను ఓన్లీ ఫుడ్ స్టాల్స్ గురించి మాట్లాడుతున్నా. ఎంత హైజీనిక్గా, ఆర్గనైజ్డ్గా, స్ట్రక్చరైజ్డ్గా పెట్టే ఫుడ్లో క్వాలిటీ ఉంటుంది, స్టాండర్డ్ ఉంటుంది. ఎందుకు పెట్టకూడదు? ఆ చివరి నుంచి చివరి వరకు ఒక 10 స్టాల్స్లో మంచి ప్లేసులు చూసుకొని, జనాలకు ఇబ్బంది లేకుండా, పార్కింగ్ ప్రాబ్లం లేకుండా, ప్రైస్ ఆఫ్ మ్యాటర్ ఆగండి, పార్కింగ్ ప్రాబ్లం లేకుండా, వాటర్ తోటి, కరెంట్ ఫెసిలిటీ తోటి, డ్రైనేజ్ ఫెసిలిటీ తోటి వాళ్ళే స్టాల్స్ పెట్టారు కదా. నెక్లెస్ రోడ్లో కూడా అలాగా సీ ఫ్రంట్, వాటర్ ఫ్రంట్ పెట్టారు కదా. సింగపూర్లో ఉండేది సీ ఫ్రంట్ అన్నట్టు ఉండేది. వాళ్ళు హైజీనిక్గా, క్వాలిటీ తోటి రన్ చేస్తున్నారు కదా. అలాంటివి రెఫరెన్స్ తీసుకొని 10 స్టాల్స్ శాంక్షన్ చేస్తే 10 డిఫరెంట్ ఫుడ్ మెటీరియల్స్ కూడా క్వాలిటీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వేయచ్చు కదా. ఒక థాయ్ ఫుడ్, ఒక ఏదో ఒకటి జాపనీస్, ఒక 10 డిఫరెంట్ స్టాల్స్, వెరైటీ, అరేబియన్ ఐస్ క్రీమ్, ఎన్ని సర్వీసులు ఇవ్వచ్చు. ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం, ఎన్ని సోర్సెస్ నేచర్లో పార్క్ చేసి, దానిలో క్రికెట్ స్టేడియం, ఎండ్లెస్ పాసిబిలిటీస్. ముందు సొల్యూషన్స్ కదా ఆలోచించాలి. లేదు ఈరోజు సొల్యూషన్ మీరు చేసుకోండి అంటే అదే సొల్యూషన్. ఫుడ్ లైసెన్స్లు తెచ్చుకొని దాన్ని అప్రూవ్ చేసి దాన్ని లీగలైజ్ చేయండి. వాళ్ళు రన్ చేసుకోవడానికి జనాలకు ఇబ్బంది లేకుండా, వాకర్స్కి ఇబ్బంది లేకుండా ప్లేస్ అలాట్ చేసుకోండి. ఆ పార్క్లో చేసుకుంటారు, దీంట్లో చేసుకుంటారు. ఇల్లీగల్గా గలీజ్గా ఎట్లా పడితే అట్లా కట్టేసి
ఆక్యుపై చేసి సగం ఖాళీగా దాంట్లో పాములు తిరుగుతా, అది హైజీనిక్ కాదు, సేఫా? లోపల జంతువులు బయటికి రాకుండా, జంతువులు లోపలికి రాకుండా ఒక ఫెన్సింగ్ కట్టి డెకరేషన్ చేసి దానికి పూల చెట్లు బదులు పండ్ల చెట్లు వేస్తే జంతువులు వస్తాయి, కోతులు వస్తాయి. దాన్ని నమ్ముకున్న ఇంకోటి ఆ సైకిల్లో అన్నీ జాయిన్ అవుతాయి. పండ్ల చెట్లు మొత్తం వేయడానికి ఎంత కష్టం, అది మెయింటైన్ చేయడానికి ఎంత కష్టం. నీకు పార్కులు, పూల చెట్లు, రోడ్లు, నువ్వు చెట్లు, పచ్చని చెట్లు, ఫారెస్ట్ మొత్తాన్ని కొట్టేసి రోడ్డు మధ్యలో డివైడర్ పైన క్రాటన్స్ పెట్టేసి దాన్ని డెవలప్మెంట్ అంటావా? 183 ఎకరాల ఫ్రెష్ వాటర్ రిసోర్స్ని 17 ఎకరాలకి ష్రింక్ చేసేసి వాక్వే పెట్టేసి అది ఇది పూల మొక్కలు పెట్టేసి దాన్ని ప్రోగ్రెస్ అంటావా? ఎన్ని రకాల జంతువులు ఎట్లా సఫికేట్ అవుతున్నాయో నీకు తెలుసా? ఏంటి మాట్లాడలేవు కాబట్టి, నీకు తెలియదు కాబట్టి గ్రాంటెడా? ఎవరిచ్చారు రైట్? నేను అడుగుతున్నా, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీ యానిమల్ విచ్ గెట్ సఫికేటెడ్ దేర్. 183 ఎకరాల్లో ఉండాల్సిన ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్ ఎందుకు 17 ఎకరాలు అయ్యింది? దీని ప్రోగ్రెస్ అంటాము. ఉన్నది ఎక్స్ప్లోర్ అయితే ప్రోగ్రెస్. అన్ని జంతువులను ఇబ్బంది పెట్టి అన్ని స్పీషీస్ చాలా వరకు వెళ్ళిపోయినాయి కూడా. కొన్ని విజిటర్ బర్డ్స్ కూడా వస్తాయి. అసలు పక్షి చూసావా? కనీసం ఒక పిచ్చుకని చూసావా ఇక్కడ? ఒకసారి తలెత్తి చూస్తే పైన పక్షులను ఎగురుతున్నాయా? 20 సంవత్సరాల క్రితం దుర్గం చెరువు చల్లగా ఉండేది. ఎలా ఉంటుంది? ఒక పక్క రోడ్డు, ఇంకో పక్క వేడి వేడి గ్లాస్ బిల్డింగ్స్. ఎవరు అడిగారు? గ్లాస్ బిల్డింగ్స్ కడితేనే అందంగా ఉంటుంది. వేరే స్ట్రక్చర్స్, ఆల్టర్నేటివ్ స్ట్రక్చర్స్ కూల్గా ఉండేవి లేవా? నేచర్ని ఇష్టం వచ్చినట్టు ఎకలాజికల్ అంటారు కదా, ఆ టీంలో ఏం పని అంటే గ్లోబల్ ఎక్స్ప్లోర్ అవ్వాలంటే అట్లాంటి కన్స్ట్రక్షన్స్ ఉండాలేమో. ఓన్లీ గ్లాస్ స్ట్రక్చర్స్, ఇంక వేరే ఆప్షన్స్ లేవా? ఓకే, అవసరం. ఇంకెక్కడ ప్లేస్ లేదా? ఇక్కడే ఏంటి, అడవుల్ని నాశనం చేసి చల్లగా పచ్చగా ఉన్నదాన్ని కొట్టేసి రోడ్లు వేసి డివైడర్లు వేసి క్రాటన్స్ పెట్టేసి బ్యూటిఫికేషన్ అన్నామా? సరే, అన్ని బిల్డింగ్లు కడుతున్నారు, అంత ప్రోగ్రెస్. ఇన్నోవేషన్ ఏంటి హైదరాబాద్లో? అవన్నీ రెంట్లకి ఇచ్చేసి ఇంకెక్కడ లేదా ప్లేసు? కొంచెం విజన్, అంత విజన్ ఉన్నప్పుడు మీకు శంషాబాద్ ఎయిర్పోర్టే అంత దూరంగా ఉన్నప్పుడు దానికంటే పక్కన పెట్టేసుకుంటే అసలు ఏదో మాట్లాడితే చాలా ఉంటాయి బ్రో. సెక్రటేరియట్ అక్కడ బిల్డింగ్ కరెక్ట్గా లేదు అన్నారు, దానికంటే బెటర్ క్వాలిటీ అని కట్టారా? 3వ రోజు 4వ రోజు వీడియోస్ నీకు ఆన్లైన్లో చూడలేదా? అది ఎంత కాస్ట్లీ ల్యాండ్ అది. సరే, ఎటు అక్కడ ఆ పాత బిల్డింగ్ అవసరం లేదని డెసిషన్ తీసుకొని పగలగొట్టిన తర్వాత అదే డెవలప్మెంట్, టూరిజము ఏదో పెడతారు కదా, స్టాట్యూ పాలిటిక్స్ ఏదో ఒకటి, దాన్ని వదిలేసి అసలు ట్రాఫిక్కే ఇబ్బంది లేకుండా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన మీకు పాలిటీషియన్స్ అందరూ రోజు సిటీలో తిరిగి అదే రోడ్లో ఆ సెక్రటేరియట్కి ఎంతమంది వెళ్తారు? వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ ఎంత న్యూసెన్స్, వాళ్ళ ఆపి పబ్లిక్ సర్వెంట్స్ అంటారు, పబ్లిక్ని మాత్రం రోడ్డు పైన సర్వెంట్స్ లాగా నుంచోబెడతారు. పబ్లిక్ సర్వెంట్స్ మన కోసం వెళ్ళి పనిచేస్తారు అంటారు, వాళ్ళ కోసం ట్రాఫిక్ ఆపాలా? ఎందుకు ఆపాలి? అసలు ఊరవతల ఎయిర్పోర్ట్ పక్కన అసలు ఎయిర్పోర్ట్లోనే ఒక ప్లేస్ పెట్టుకుంటే మీరు అక్కడ కూర్చొని డెసిషన్స్ మీరు మాట్లాడుకోవడానికి, మీ పనులు చేసుకోవడానికే కదా. దానికి పబ్లిక్ ఆగాల? దానికి పైలెట్టా? దానికి మళ్ళీ మనుషుల? ఎందుకు? ఎయిర్పోర్ట్ పక్కన పెట్టేసుకుని అన్నీ ఒకటి అదే కదా. అదేదో బిల్డింగ్ అయిపోయింది కదా, సెంట్రల్ వెస్టా. అలాంటి డిజైన్, అలాంటి పర్మనెంట్ సొల్యూషన్స్ మీకు వద్దు. ఇలాగా సగం పనులు. వీడియోస్ చూడండి ఒకసారి, సచివాలయం గ్రాండ్ ఎంట్రీ 2వ రోజు 3వ రోజు నీళ్లు కారుతున్న వీడియోస్ చూసి ఆ క్వాలిటీలో కట్టి అదేదో డిజైన్లో వాళ్ళని వీళ్ళని అపీజ్ చేయడానికి, మీ ఓటర్స్ కావాలి కాబట్టి అదేదో డిజైన్లో ఓకే చేసేసి అది అక్కడే కట్టాలా? ఇంకెక్కడ ప్లేస్ లేదా? ఈ బిల్డింగ్లు కట్టడానికి దుర్గం చెరువుని డిస్మాంటిల్ చేసే చేయాలా? అన్ని జంతువులను ఇబ్బంది పెట్టే చేయాలా? పర్పస్ ఉండాలి కదా, జస్టిఫై చేయాలి కదా. మీ యాక్ట్స్ మీరు జస్టిఫై చేయండి. ఇందాక మనం మాట్లాడుకున్నాం, థంబ్నెయిల్స్ చాలా డిఫరెంట్ థంబ్నెయిల్స్ వచ్చినాయి. కామన్ మీ దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు మామూలుగానే తీసుకున్నారు, కానీ వెళ్ళిన తర్వాత అవుట్పుట్ డిఫరెంట్ థంబ్నెయిల్స్ వచ్చినాయి. అందులో మీకు కొన్ని చదువుతాను, మీరు రెస్పాండ్ అవ్వండి దానికి. కాల్ గర్ల్స్ నిలబడే అడ్డాలో నువ్వు కూడా బ్రోకర్ పని చేస్తున్నావా? కాల్ గర్ల్స్ నిలబడే అడ్డా అని నువ్వు కన్ఫర్మ్ చేయడానికి నీ డేటా ఏంటి? ఎన్ని కేసులు చూసావు? నేను బిజినెస్ చేయంగా నువ్వు ఎన్నిసార్లు చూసావు? డేటా తీసుకొచ్చి మాట్లాడు. పక్కెళ్ళి అడుగు తమ్ముడు, దెబ్బలు ఆన్సర్. సో కింద మీరు ఇచ్చిన క్యాప్షన్ కూడా రాశారు, నేను గంజాయి తాగడం వల్ల ప్రభుత్వానికి నష్టం ఏంటి? నేను ప్రపంచానికి నష్టం ఏంటి అన్న, ప్రభుత్వానికి అని రాశారు ఇక్కడ. అది వాళ్ళని అడగాలి, పెట్టుకోవాలి అడగాలి. నేనేమి మీరు గంజాయి తాగడము ఇంకోటి తాగడం ఇబ్బంది లేదు, చాలా మంది చూసినా చూడకపోయినా అది నా పర్సనల్ చాయిస్. దానివల్ల ఎవరికి ఇబ్బంది లేనప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్లో నేనేమి ఎంత
ఇంపాక్ట్ క్రియేట్ చేశాను, ఎవరు కంప్లైంట్ చేశారు, ఆ ఇష్యూస్ వచ్చినప్పుడు కదా అడ్రస్ అవుతాయి. ఎవరికి నేను ఏ ఇబ్బంది క్రియేట్ చేశాను, ఏమి న్యూసెన్స్ క్రియేట్ చేశాను, ఏం అన్పార్లమెంటరీ బిహేవియర్ చేశాను, నా రైట్స్కి దాటి నేను ఏం మాట్లాడాను. స్నానం చేసి ఎన్ని రోజులు అయిందని వాళ్ళు అడిగారు. మీరు చెప్పారు అంటే ఇక తమ్ముళ్ళు నా జుట్టు పట్టుకోవడానికి నువ్వెవడు, నేను అమ్మాయిల బిజినెస్ చేస్తున్నా, అయితే నీకేంటి? దాంట్లో రెండు విషయాలు ఉన్నాయి. నా జుట్టు పట్టుకోవడానికి నువ్వు ఎవడు అనేది నా నోటి నుంచి వచ్చింది. ఆ బిజినెస్ చేస్తానన్న విషయంలో మేబీ నా నోటి నుంచి రాలేదేమో, దాని వరకే నేను తీసుకుంటాను. ఇంకొకరు పెట్టారు, నీకు పిచ్చెక్కిందా అంటే నువ్వు రిపోర్టర్వా అని. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్, ఇప్పుడు బెచ్చగాడు. అది పెట్టినోడు అడగాలి. నేను బెచ్చగాడిని కాదు, స్టార్ డైరెక్టర్ని కాదు. ఎవరైతే కంపెనీ పెట్టాడో ఆ డేటా తీసుకొని, స్టార్ డైరెక్టర్ అంటే కనీసం 4-5 సినిమాలు ఎంతో కొంత ఏదో ఒకటి ఉంటుంది కదా. వెర్ ఈస్ ద మనీ హనీ, షో మీ, నాకు డబ్బులు చూపి, నా స్టార్ డైరెక్టర్ నేను చేసిన సినిమాలు చెప్పి నా రెమ్యూనరేషన్ ఎక్కడుందో ఇచ్చేయండి అయ్యా. అయితే అందులోనే వచ్చింది 100 కోట్లు ఉన్న నేను ఆ మోసం తట్టుకోలేకపోయా, అదే నాకు జరిగిన మోసం. ఆ 100 కోట్లు ఎక్కడో నేను చెప్తే ఆ మోసం సంగతి తర్వాత చూద్దాం. ఇంకొకటి, ఒకప్పుడు డైరెక్టర్, ఇప్పుడు బెగ్గర్. అదే ఒకప్పుడు నేను ఇండైరెక్ట్ చేశాను, ఇప్పుడు ఎవరి దగ్గర బెగ్ చేసుకున్నాను, అన్నిటికీ డేటా ఎవిడెన్స్ తీసుకుని వచ్చి మాట్లాడండి. ఆ తమ్ముళ్ళు వేయడానికి నువ్వు ఎవరి దగ్గర అప్రూవల్ తీసుకున్నావు, ఎవరు నేను ఆథెంటికేట్ చేశారు, నీకేం రైట్ ఉంది? మీకు గంజా ఎక్కడి నుంచి వస్తుంది? చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్. దూల్పేటకి వెళ్తే, నానక్రమ్ కూడాకి వెళ్తే, రకరకాల ప్లేసులు ఇట్లాంటి ప్రతి ఊర్లో, ప్రతి నగరంలో, ప్రతి స్టేట్లో అది పెద్ద మ్యాటర్ కాదు. అవన్నీ అక్కడ దాకా రావడానికి ఎవరు చేస్తున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్, లా అండ్ ఆర్డర్, ఇంటెలిజెన్స్, సైబర్ క్రైమ్ ఇవన్నీ పనిచేస్తున్నాయి కదా. ఇవన్నీ దాటుకొని ఒక స్టేట్ లోపలికి వచ్చి అక్కడే కొన్ని ఒకటే ప్లేస్లో రిపీటెడ్గా ఎన్ని సంవత్సరాల నుంచి బిజినెస్ జరుగుతుందంటే దీనికి ఆన్సర్ నేను చెప్పాలా, పోలీస్ డిపార్ట్మెంట్? ఇక్కడ కాంప్లికేటెడ్ థింగ్ ఉంది. ఇప్పుడు ఇచ్చే స్టేట్మెంట్ ద్వారా అంటే గంజాయి వస్తుంది అని అంటున్నారా, లేదంటే నేను తీసుకుంటున్నాను అంటున్నారా? రెండు. నాకు సంబంధం లేదు. నేను పుష్పలాగా స్మగ్లర్ని కాదు. అంటే సినిమా క్యారెక్టర్ అర్థం అవడానికి రిఫరెన్స్ చెప్పాను, పోలిక ఏం లేదు. గంజాయి వల్ల ప్రపంచానికి నష్టం ఏంటి? అసలు గంజాయిని అంత భూతంగా చూడాల్సిన అవసరం ఏంటి? ఏమైనా కేస్ స్టడీస్ ఉన్నాయా? ఏమన్నా డేటా ఉందా సపోర్ట్ చేయడానికి? మెడికల్, క్లినికల్ ఎన్ని రకాలుగా చూసుకున్న కేస్ స్టడీస్ ఉన్నాయా? ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల జీవితాలు నాశనం అయిపోయాయని నేను చెప్పి గాలిలో మాటలు, మిత్తులు కాకుండా, అపోహలు, మూఢనమ్మకాలు కాకుండా మాట్లాడటానికి డేటా ఉందా? అదే గంజాయి ఇన్ఫ్లుయెన్స్లో గంజాయి, బంగారు, రకరకాల పేర్లు ఉంటాయి, రకరకాల ప్లేసులు. దీనివల్ల క్రైమ్ రేట్ ఏంటి? స్టాటిస్టిక్స్ చెప్పండి. అండర్ దిస్ ఇన్ఫ్లుయెన్స్ వాట్ ఈస్ ద స్టాటిస్టికల్ డేటా ఆఫ్ క్రైమ్ ప్రపంచం మొత్తం ఇయర్ బై ఇయర్ దొరుకుతుంది. ఒకసారి సర్వే చూడండి, రిపోర్ట్ చూడండి. గంజాయిని మీరు అనేది చూస్తే గంజాయి ఏమి పెద్ద అంటే అది కాంప్లికేటెడ్ థింగ్ కాదు, దాన్ని అంత భూతత్వంగా పెట్టి చూడాల్సిన అవసరం లేదంట. కానీ చాలా మంది ఏమంటారంటే ఈ డ్రగ్ అడిక్షన్స్ వల్ల చాలా ఇల్లీగల్ ఎఫెన్స్ జరుగుతాయి, అక్రమాలు జరుగుతాయి అని ఒక స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా బయట. జరుగుతాయి హైపోథెటికల్ సిచ్యువేషన్లో ఏమో గుర్రం ఎగరవచ్చు అని ఏమైనా చెప్పేది. అని డేటా మాట్లాడాలి కదా. మీరు మాట్లాడే వాటికి మీరు అన్ని సింక్ అవ్వాలి కదా. మీరు అనేదాన్ని బట్టి ఏంటంటే అంటే గంజాయి తాగితేనే జరుగుతాయి, లేదంటే అసలు గంజాయి లేకపోతే ఏం జరగలేదు అంటారా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అంటారా? పాయింట్ ఆఫ్ వ్యూ అది కాదు. ఇప్పుడు అంత భూతం అయినప్పుడు, దానివల్ల అంత ఇబ్బంది ఉన్నప్పుడు, ఈ ఫార్మా ఇండస్ట్రీలో 60% మెడిసిన్స్, అంటే నా నంబర్ కరెక్ట్గా తెలియదు, కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, ఎంతో కొంత పర్సంటేజ్ ఆఫ్ మెడిసిన్స్లో వాడేది ఈ గాంజా ప్రొడక్ట్సే కదా, సిబిడి ఆయిలే కదా. అందులో ఫార్మా ఇండస్ట్రీని అడగండి, డిక్లేర్ చేయమనండి, ఇది అసలు వాడకూడదని చెప్పేసి, ఇల్లీగల్ అని చెప్పేసి బ్యాన్ చేయమని చెప్పండి. ఆ మెడిసిన్స్ కూడా మీకు ఎవ్రీ కామింగ్ డ్రగ్, ఎవ్రీ డ్రగ్ విచ్ కామ్స్ యువర్ యాంగ్జైటీ, ఇట్ ట్రీట్స్ కామ్ చేయడానికో, కంట్రోల్ చేయడానికో, సెల్ఫ్ కంట్రోల్కో, నిద్రకో, డిజార్డర్స్కి, ఇన్సోమ్నియాకి, ఇట్లాంటి రకరకాల వాటికి నువ్వు
దేంతో ట్రీట్ చేస్తున్నావు, ఏ మెడిసిన్ తోటి నిజమండి. అదే అడగండి, దాంట్లో ఏముంటాయి కాంపోజిషన్ ఇది అడగండి. నాకు కొత్త విషయం. కాంపోజిషన్ ఏంటి? ఆ. ఫార్మా ఇండస్ట్రీలో ఓకే. గాంజా ప్రోడక్ట్ లేకుండా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మెడిసిన్స్ తయారవుతున్నాయి? ఇక్కడ తప్పైన అక్కడ కూడా అంటే తప్పైన. నాకు తెలిసి అంటే ఇప్పుడు మీరు అనే ప్రకారం అంటే ఆథరైజ్డ్ గంజాయి అనేది ఏదైనా ఉంటుందా మరి ఇప్పుడు? డెఫినెట్లీ. అంటే మనకి లేదు, కొన్ని దేశాల్లో మెడికల్ మారువానా అని, ఎంటర్టైన్మెంట్ మారువానా అని అంటే దాని చెప్తున్నా. దానిలో రకరకాలు ఉంటాయి. అంటే మీకు తెలియదు కాబట్టి నువ్వు తెలుసుకోవడంలో మీకు కుతూహలం నాకు అర్థమైంది. నేను చెప్పేది ఏంటంటే రకరకాలు ఉంటాయి దాంట్లో. టీహెచ్సి అని ఒక ఎలిమెంట్ ఉంటుంది. ఇప్పుడు అదేంటి, దాని అబ్రివేషన్ ఏంటి, అది కాదు మ్యాటర్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గూగుల్ సెర్చ్లో తెలుసుకోవచ్చు. సో ఓవరాల్గా ఏదైనా 30 అవ్వచ్చు, 40 ఇయర్స్, 60 అవ్వచ్చు, అఫీషియల్ గానీ మెడికల్ దాంట్లో వాడతారు ఫార్మాలు. అడగండి, ఫార్మా ఇండస్ట్రీలో రీసెర్చ్ చేయండి. ఫార్మా ఇండస్ట్రీలో గాంజా ఎందుకు ప్రాబ్లం అయినప్పుడు ఎందుకు వాడాల్సి వస్తుంది, అది తీసేసి వేరే ఆల్టర్నేటివ్ పెట్టచ్చు కదా. ఇక్కడ వర్కౌట్ అయినప్పుడు అక్కడ ఎందుకు వర్కౌట్ అవ్వాలి, అక్కడ కరెక్ట్ అయినప్పుడు ఇక్కడ ఎందుకు కరెక్ట్ కాదు, ఎవరు ఎంత వాడాలి అని డాక్టర్లు ప్రిస్క్రిప్షన్లో తీసుకోవాలి అంటే దీంట్లో కూడా నీ కెపాసిటీ ఎంత, నీకు చేసే యాక్టివిటీస్ ఏంటి, ఎంత తీసుకుంటే వర్కౌట్ అవుతుంది. కొన్ని కంపెనీలు ప్రమోట్ చేస్తారు కదా, ట్రైస్ ఏ డే అనేది వర్కౌట్ అవుద్దేమో. మీకు రకరకాల ప్రాబ్లమ్స్, మీకు డిస్లెక్సియా అంటారు, ఇంకొకటి పేరు గుర్తురావట్లేదు కానీ కొన్ని నీకు బాడీ పైన కంట్రోల్ ఉండవు, కదులుతూ ఉంటారు, షేక్ అవుతూ ఉంటారు, ఫోకస్ ఉండదు, దాన్ని ఏమంటారు హైపర్ టెన్షన్, రకరకాల పేర్లు ఉంటాయి కదా, సడన్గా స్ట్రైక్ అవ్వట్లేదు. వీటన్నిటికీ ట్రీట్ చేసే దాంట్లో నువ్వు వాడేది మళ్ళీ సేమ్ గంజా ప్రోడక్ట్సే కదా, టీహెచ్సి ఆయిల్ కదా, అడుగు. టీహెచ్సి ఆయిల్ అనేది సిబిడి ఆయిల్, క్యానబర్డ్ ఆయిల్, దానికి సిబిడి ఆయిలే కదా, దాన్ని సీడ్స్ నుంచే తెస్తారా, దాన్ని బడ్స్ నుంచి తెస్తారా, నీకు ప్లాంట్ నుంచే కదా తెస్తున్నారు. నీకు ఈ ప్లాంట్ ఇల్లీగల్ అయినప్పుడు, అసలు ప్లాంట్ ఇల్లీగల్ ఏంటి, ప్లాంట్ నువ్వు ఎవరు డిసైడ్ చేయడానికి రూల్స్ పెట్టుకొని నీ కంట్రీలో వర్కౌట్ అవ్వదు, నీకు అదే రూల్ నీకు వేరే కంట్రీలో ఇంకోలాగా ఉంది కదా, నీకు కరెక్ట్ అనిపించింది ఇంకోటి తప్పు అనిపించింది కదా. ఇప్పుడు మన ఇండియాలో బ్యాన్, వేరే కంట్రీలో ఆథరైజ్ అయ్యి చాలా దేశాల్లో చాలా లెవెల్స్లో నీకు ఒకసారి రీసెర్చ్ చేయి. ప్రపంచం అంటే నువ్వు ఓన్లీ ఇక్కడ కనిపించేది, ఇక్కడ నీకు వినిపించేదే కాదు. ఇక్కడ కూడా 1973 ముందు లీగలే, అది పెద్ద ఇష్యూ కాదు, అంత పెద్ద బోత. 1973 1973 బిఫోర్ ఇది సంతకం ఇల్లీగల్ ఎట్లా చేస్తుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది. అప్పుడు దాకా యాక్సెప్ట్ చేసిన జనాలకి అది ఇష్యూయే కాదు. అంతకుముందు గాంజా అంట, కేసు అంట, గాంజా బ్యాచ్ అంట, ఇష్యూలు, కవిత్వాలు ఇవన్నీ ఉండే కదా, ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఎవరి పనుల వాళ్ళు ఉండేవాళ్ళు, ఒకళ్ళు కళ్ళు తాగేవాళ్ళు, ఒకళ్ళు నీర తాగేవాళ్ళు, ఒకళ్ళు గుడుంబా తాగేవాళ్ళు, ఎవరి స్టాండర్డ్స్లో ఎవరి బడ్జెట్లో వాళ్ళు వర్కౌట్ చేసుకునేవాళ్ళు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పనిచేసే డైలీ లేబర్కి వాళ్ళకి బార్లోకి వెళ్ళే అంత కెపాసిటీ ఉండదేమో, అంత బడ్జెట్ ఉండదేమో, కానీ వాడికి రిలాక్సేషన్ కూడా అవసరమే. నిన్న మొన్నటి నుంచి వచ్చింది కదా, ఎన్నో సంవత్సరాల నుంచి రకరకాలుగా ఎవరి అలవాట్లు ఎవరికి వర్కౌట్ అయింది వాళ్ళు చేసుకుంటారు. అది ఇండివిజువల్ చాయిసెస్. నీకు పబ్లిక్ని అడగాలి కదా, నీకు ఇది అవసరమా కాదా, నీకు ఎఫెక్ట్ అవుతుందా లేదా, దీన్ని బ్యాన్ చేయాలా ఉంచాలి అడగాలి కదా. ఒక సంతకం పెట్టే ముందు 1/3 మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్ని అడగాలి కదా, డిస్కస్ చేయాలి కదా, డిబేట్ చేయాలి కదా. ఇన్ని కేస్ స్టడీ చేసాము, ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని తరాల నుంచి స్టడీ చేసాము, ఇది మెడికల్ హిస్టరీ, ఇది ఇలా ఉంది కాబట్టి ఇది మనకు అవసరం లేదు, ప్రూవ్ చేసి డేటాతోటి కదా నువ్వు మాట్లాడాలి. ఆడెవడో ఫోన్ చేసి సంతకం పెట్టేసి నాకు ఇల్లీగల్, ఇక్కడ నేను నార్కోటిక్స్లో పెట్టేస్తున్నాడు కూడా పెట్టేస్తే అడిగినోడు లేడు, సంతకం పెట్టినోడు లేడు. కానీ చట్టం అలాగే ఉండిపోయింది కదా. అక్కడ తప్పు జరిగినప్పుడు దాన్ని ఒప్పు చేయాలి కదా. అది నిజంగా ఒప్పు అయితే మరి ఫార్మా ఇండస్ట్రీ ఎందుకు వాడుతుంది ఇంకా? మీరు అనేది ఏంటంటే అక్కడ ఇల్లీగల్ అయితే ఇక్కడ ఇల్లీగల్, అక్కడ ఇల్లీగల్ అయితే ఇక్కడ ఇల్లీగల్, డోసెస్ నా ఇష్టం. అది ఎవరి బాడీ కెపాసిటీ ఏంటి, ఎవరి లంగ్ కెపాసిటీ ఏంటి, వాళ్ళు చేసే యాక్టివిటీస్ ఏంటి, ఎంత తీసుకోవాలి అన్నది తీసుకున్నట్టు తెలుస్తుంది కదా. వేరే అంటే అవుతాయి కొన్ని ఇష్యూస్ అవుతాయి, కొన్ని అటు ఇటు అవుతాయి. నీకు ఫ్లైట్లో వెళ్తే యాక్సిడెంట్ అవుద్ది అని చెప్పి బయట ఏదో ప్లేన్ క్రాష్ వీడియోలు చూసి నువ్వు ఫ్లైట్ ఎక్కడ మానేస్తున్నావా? రోడ్డు పైకి వెళ్తే యాక్సిడెంట్లు అవుతాయి, మానేస్తున్నావా? దానికి ఉంటాయి కదా. యూ హ్యావ్ టు మూవ్ ఆన్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. నీకు నచ్చిన చాలా సార్లు పాములు తిన్నాను, నాకు తినడానికి తిండి లేకపోయినప్పుడు పాములు కప్పలు తింటాను. నిజంగా ఇది జరిగిందా? జస్ట్ వాళ్ళు అడిగిన దానికి మీకు కోపం వచ్చి ఇట్లా ఆన్సర్ చెప్పారా? నాకు అసలు ఒకసారి చూడండి, అదే వీడియోలో తమ్నేల్ ఓపెన్ చేసి ఆ తమ్నేల్కి
ఆ సిమిలర్ కంటెంట్ క్వశ్చన్ నుంచి వచ్చిందా, ఆన్సర్ నుంచి వచ్చిందా, నా నోటి నుంచి వచ్చిందా చూస్తే అర్థమవుతుంది తమిళ ఎక్కడి నుంచి వచ్చిందో. నా నోటి నుంచి వస్తే ఆన్సర్ ఇస్తా, చూడండి ఒకసారి. నాకు సంబంధం లేదు మాట, నేను ఏమైనా మాట్లాడతాను. ఓజోన్ పొరకు బొక్కబడినట్టు కదా, మీరు సిగరెట్లు వాటర్ తాగడం వల్ల అవుతుందంటే మేబీ ఎంతో కొంత పర్సంటేజ్లో ఎంతో కొంత స్కేల్లో కాంట్రిబ్యూట్ చేసి ఉండొచ్చు. కానీ ఓజోన్ పొరకి బొక్కపడే అంత రేంజ్లో నేను సిగరెట్లు కాల్చే కెపాసిటీ నాకు సరిపోదేమో. ఇట్లాగా ఏదో ఒకటి అలిగేషన్ చేసి, ఏదో ఒకటి అట్రిబ్యూట్ చేసి, నాకు ఆపాదించేసి, నా నుంచి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తాను అంటే సునామీకి నాకేం సంబంధం లేదు బ్రో, సారీ. నిజంగా కరోనాకి, సునామీకి, ఎర్త్క్వేక్స్కి ఇట్లాంటి వాటికి నాకు డైరెక్ట్ కనెక్షన్ ఏం లేదు. నువ్వు వాటికి ఏమని చెప్పాను ఆన్సర్ చెప్పండి. ఒకప్పుడు కోట్లకు అధిపతి, ఇప్పుడు పిచ్చోళ్ళ. అదే నేను పిచ్చోడని చెప్పడానికి వాడు సైకియాట్రిస్టా, సైకాలజిస్టా, ఏదో ఒకటి మెంటల్ హెల్త్ సైన్సెస్లో ఏమైనా చదువుకున్నాడా, క్వాలిఫైడా, పోనీ నేను ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకుంటాడా, చూసాడా, బిల్లు పెట్టాడా, సర్టిఫికేట్ ఏమైనా ఉందా, అది ఒక ఆస్పెక్ట్. కోట్లు 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 అంటే అంత పెద్ద మ్యాటర్ ఏంటి? ఈ రోజుల్లో మిడిల్ క్లాస్లో ఇంట్లో బంగారం, వాళ్ళ అసెట్స్ చూసుకుంటే ఎవరి దగ్గర లేవు కోట్లు, అంత మ్యాటర్ ఏంటి? ₹1,00,000 అంటే మీకు చిన్నప్పుడు డైలీ వర్కట్లో ఏదో పెద్ద మ్యాటర్ అయి ఉంటుందేమో. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, యావరేజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళ బంగారం, వాళ్ళ అసెట్స్, వాళ్ళ ఇల్లు, కారు, ఏవో ₹1,00,000 అంత పెద్ద విషయం. అది పెద్ద హైలైట్ చేసి కోట్లు ఉన్నాయంటే నాకే ఇంట్రెస్ట్ లేదు, నాకే ఎక్సైట్మెంట్ లేనిది ఎవరికి లేదా, ఎవరి దగ్గర డబ్బులు లేవా? అంతకంటే ఇప్పుడు డబ్బులు ఎవరి దగ్గర లేవా? ఇది నిజం. లక్షల్లో జీతం వదిలేసి ఎందుకు ఇక్కడ బెచ్చం అడుక్కుంటున్నారు? అసలు నిజంగా మీ నోట్లోంచి అసలు నేను అంటే బెగ్గింగ్ చేస్తున్నాను అనే ఓడ అసలు వచ్చిందా ఒక్కసారి? నేను ఎవరిని ఏమనుకున్నాను, ఎందుకు మీకు అనిపిస్తుందా? అసలు నేను ఒక్కసారి కూడా అనలేదు కదా నేను బెగ్గింగ్ చేస్తున్నానని. అంటే నేను చూసినంత వరకు మీరు ఎవరిని ఏమడలేదు. బెగ్గింగ్ అనే పాయింట్ డిపెండ్ చేయడం కాదు. బెగ్గింగ్ అంటే లెట్స్ టాక్ అబౌట్ ఇట్, తర్వాత మాట్లాడదాం. అడుక్కోవడం అంటే అంత ఈజీగా? ఒక మనిషి అన్ని వదిలేసుకోవాలి, అహంకారాన్ని వదిలేసి, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ డిగ్నిటీ వదిలేసి రోడ్డు పైన నుంచి అడుక్కోవడం అంటే అంత ఈజీగా? అంత చిన్న చూప? నా సంగతి వదిలేయండి. రోడ్డు పైన మీరు రకరకాల వయసులో రకరకాల గెటప్లో చూస్తూ ఉంటారు. వాళ్ళని ఎట్లా జడ్జ్ చేస్తారు మీరు? ఏమో వాళ్ళకి కథ ఉందేమో, పెయిన్ఫుల్ పాస్ట్ ఉందేమో, ఆయన పెద్ద ఆయన ఆసామై ఉంటాడు, ఏదో వర్కౌట్ అవ్వట్లో వచ్చి ఉంటాడేమో, రకరకాల కారణాలు ఉంటాయి. మాసిపోయిన బట్టలు, లుక్స్ అలా డిసైడ్ చేస్తాయి. ఒక హెయిర్ వాష్, చిన్న గ్రూమింగ్, బట్టలు మార్చుకుంటే కార్లోంచి దిగితే నీకు మారిపోయే ఎఫెక్ట్ నువ్వు మనిషికి ఇస్తున్నావా, లుక్కి ఇస్తున్నావా, దేన్ని చూసిస్తున్నావు? హౌ డూ యూ జడ్జ్ ఎ పర్సన్ బై ద లుక్స్? ఎట్లా ఒక మనిషి కెపాసిటీ, క్యాలిబర్ని లుక్స్ డిసైడ్ చేస్తాయి. అంత ఇంపార్టెంటా? పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లుక్, బన్నీ లుక్ ఒకసారి ఎలా ఉంటుంది? అంత బ్యూటిఫుల్గా, అంత వర్కౌట్ అయింది కదా, డబ్బులు వచ్చినాయి కదా. అది చేయడానికి ఒక ప్రాసెస్, దానికి మేకింగ్, వీడియో, అక్కడ వర్కౌట్ అయినది. ఇక్కడ నీకు యాజ్ ఇట్ ఈస్గా కొంచెం అలా కనిపిస్తే నీకేంటి అంత ఇబ్బంది? అసలు నిజంగా మీరు చెప్పిన తమిళం ప్రకారం నిజంగా మీరు బెగ్గింగ్ అంటే మీ ఈగో మీరు చంపుకుని ఉంటే మీరు ఎప్పుడూ సక్సెస్ అయ్యి ఉండరు మీ మాటల ప్రకారం. ఎందుకంటే మీ ఈగో మీరు చంపుకోలేక, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని మీరు చంపుకోలేకే చాలా ఆపర్చునిటీస్ మీరు వదిలేసానని చెప్పారు. దానివల్ల నాకేం ఇబ్బంది లేదు. అప్పుడున్న పరిస్థితులకి, అప్పుడున్న మెచ్యూరిటీకి, అప్పుడున్న సర్కమ్స్టాన్సెస్కి అయినా నాకు వెళ్ళట్లేదు. అప్పుడున్న పరిస్థితులకి మేబీ అవే బెస్ట్ డిసిషన్స్ ఏమో. అంటే ఎప్పుడు మీరు ఫీల్ అవ్వలేదా, అయ్యో నేను నా ఈగో వల్ల నేను ఆపర్చునిటీస్ వదిలేసుకున్నాను, లేదంటే నా సెల్ఫ్ రెస్పెక్ట్ అనే నేను ఆ బౌండరీ నన్ను నేను గీసుకుని దానివల్ల నేను ఏదైతే నేను అనుకున్నానో, నేను అచీవ్ అవ్వాలనుకున్నానో అది నేను మిస్ అయ్యాననే ఫీల్ ఎప్పుడు అనిపించలేదా? ఏమో ఇనిషియల్ స్టేజెస్లో అప్పుడున్న పరిస్థితిలో అనిపించుంటుంది ఎలిజిబుల్. కానీ నేను మేబీ ఆ కాంపిటీషన్ లేనేమో, నా ఇంట్రెస్ట్ అది కాదేమో, నా ఇంట్రెస్ట్ ఎవరితో కంపీట్ చేయాలని కాదు. అలాగే అంటే పాస్ అయిన తర్వాత ఎప్పుడు అసలు మీకు అట్లా లేదు అనిపించా? కొంచెం బ్రేకింగ్ తీసుకున్నా, అది నేను తీసుకున్నా, వాళ్ళు ఇచ్చారా, అలా జరిగిందా, నాకు పనికొచ్చింది. అంతర్మదనం చేయడానికో, సెల్ఫ్ అంటారు కదా, అనాలిసిస్, సెల్ఫ్ రియలైజేషన్, ఏ ఉంటాయి కదా, కస్ట్ ఆఫ్ లైఫ్ వగేరా వగేరా, నాకు సరిపోయింది. నాకు
నాకు వర్కౌట్ అయింది. రీసెర్చ్ చేసుకోవటము, ప్రాక్టీస్ చేయటము, ఏదో ఒకటి అయినా ఫెయిల్ ప్లానింగ్, ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను, ఇంప్లిమెంట్ చేస్తాను, ఎగ్జిక్యూట్ చేస్తాను, ఏదో ఒక స్టేజ్లో ఉంది సక్సెస్. అల్టిమేట్గా యు ఆర్ హ్యాపీ విత్ యువర్ ప్రజెంట్ పాస్ట్. నేను నా హ్యాపీనెస్ తోటే ఉన్నా. హ్యాపీనెస్ని వదిలేసి బయటకు వెళ్ళి ఎత్తుక్కోలేం. నాకు వచ్చేవి, నాకు చేతనైనవి నా పరిధిలో చేస్తూనే వచ్చాను. సక్సెస్ ఫెయిల్యూర్ వెనకాల నేను పరిగెత్తడా. నాకు జర్నీ ఇంపార్టెంట్. అది చేస్తూ ఉండే పనుల మధ్యలో కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా, కొన్ని ఆలోచిస్తాం కదా, కొన్ని విరాక మూమెంట్లు, కొన్ని అదేదో ఉంటుంది కదా, హ్యాపీ హైలు, థ్రిల్లింగ్ మూమెంట్స్, నాకు అవి ఇంపార్టెంట్. అలాగని చెప్పి వాటి కోసమే పర్పస్ వదిలేస్తామంటే అలాగేం లేదు. నాకు ఏది వర్కౌట్ అయిందో నాకు తెలిసింది, నా అర్హతకు మించింది నేను చూసేసా. నాకు అది ఎక్సైట్మెంట్ ఇవ్వాలి, అప్పుడు ఇవ్వాలా, ఇప్పుడు ఇవ్వాలా. నేను మళ్ళీ అదే ఎందుకు చేస్తాను, కొత్తగా ఏమైనా చేస్తానేమో. మేబీ నా ఇంట్రెస్ట్ వేరేనేమో, మేబీ నా జర్నీ వేరేనేమో. ఇంకొక ద్విజ, చిరంజీవిని చూసి నష్టపోయా, చివరికి బెగ్గర్ అయిపోయా. చిరంజీవి గారిని చూసి నష్టపోతారు ఏంటండి, ఎలా నష్టపోతారు, దేని విషయంలో నష్టపోతారు ఏమో తమ్ముళ్ళు వచ్చింది అంటే మీ నుంచి ఏం రాలా. ఓకే, కంటెంట్ చూడండి, తమిళకి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారు మీరు, మీకు అర్థమవుతుందా? ఏం గాంధీజీ గురించి ప్రపంచానికి తెలియని పచ్చి నిజాలు. గాంధీ ఇది కరెక్ట్ అనిపిస్తుంది నాకు. ఏమో నాకు తెలిసిన పచ్చి నిజాలు, ప్రపంచానికి ఎవరికి తెలియని నిజాలు నాకేం తెలియదు. నేను పబ్లిక్ డొమైన్లో ఉన్నది డీక్లాసిఫైడ్ ఫైల్స్, క్లాసిఫైడ్ ఫైల్స్, అక్కడ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇన్ఫర్మేషన్, సోర్స్ లేకుండా నేను మాట్లాడలేను. నాకేం పర్సనల్గా గ్రడ్జ్ ఏం లేదు, పర్సనల్ రివెంజ్, మా ఫ్యామిలీ కోట్లాట్లు, ఫ్యాక్షన్ గొడవలు ఏమి లేవు. ఇది జరిగింది అవునా కాదా అని అడుగుతున్నాను. నేనేం డిగ్రేడ్ చేయట్లా, క్యారెక్టర్ గురించి మాట్లాడట్లా, అవునా కాదా అని అడుగుతున్నాను అంతే. అడగటం కూడా తప్పేనా? అడిగే రైట్ లేదా? హీరో 2 6 ఏళ్ళు ఉన్నప్పుడే నేను ఇంట్లోంచి పారిపోయాను, అమ్మా నాన్న యాక్సిడెంట్, నేను ఇలా అవడానికి వాళ్ళు ఇప్పుడే కారణం. నాకు అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నాకు తెలిసి మా అమ్మ నాన్న ఇంకా బతికే ఉన్నారు. వాళ్ళకి యాక్సిడెంట్ లేదు, నాకే తెలియని విషయం అని చెప్పాడంటే ఐఎమ్ టెలింగ్ యూ, బాగా ఇంటెలిజెంట్, హీ నోస్ మోర్, ఐఎమ్ టెలింగ్ యూ దట్. ఆయన అడగండి ఇంకా విషయాలు చెప్తారు. ఇదేంటి ద్విజ, సుప్రీం కోర్టులో కేసు వేసిన వకీల్ సాబ్, సుప్రీం కోర్టులో వేయలేదు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో వేసాను. సుప్రీం కోర్టులో ఆయన అడగాలి, తమిళ పెట్టి ఆయన అడగాలి. కరోనా టైంలో కరోనా పేషెంట్ల బెడ్లు తీసుకొచ్చి పడుకున్న ఎలాంటి ఫుడ్ తినేవాడిని అంటే కరోనా టైంలో కరోనా పేషెంట్ జరిగింది. బారాషి దర్గా నెల్లూరులో వెళ్ళి అడగండి, అక్కడ వెరిఫై చేయండి. అక్కడ థ్రోన్ అవుట్ బెడ్షీట్స్, బెడ్స్ మీరు తెచ్చుకున్నారు, దాని మీద పడుతున్నారు. నాకు రాలే కరోనా. ఎందుకు? మీరు కరోనా వ్యాక్సిన్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల? నేను ఒకసారి కూడా తీసుకోలేదు. ఐ మీన్ శానిటైజేషన్ పెద్దగా వాడలేదా? నాకే ఎందుకో మరి నాకు కరోనా రాలే. కరోనా కాన్సెప్ట్ ప్రకారం జల్లెడ్లు ఆపలేవు, శానిటైజర్ ఆపలేవు, బార్డర్స్ ఆపలేవు. అది నిజంగా అంత పవర్ఫుల్ అయి ఉంటే మీరు నేను ఇక్కడ కూర్చొని ఉండకూడదేమో, ఏదో తేడా ఉందేమో. కొంతమందిని మట్టుకే ఎందుకు తీసుకెళ్తుంది, కొంతమందిని మట్టుకే ఎందుకు ఎఫెక్ట్ చేస్తుంది. వాళ్ళు లో ఇమ్యూన్ పీపుల్ అని. మేబీ నా ఇమ్యూన్ హై ఉందేమో, మేబీ నాకు పనిచేసేమో, నాకు అప్లై చేసేమో. అలాంటి చాలామంది కరోనా వ్యాక్సినేషన్ తీసుకోలేని వాళ్ళు, నాకు తెలిసి తీసుకోకుండా వదిలేసిన వాళ్ళు, తీసుకున్నానని చెప్పి అవి పగలు కొట్టేసి తీసుకున్న సర్టిఫికెట్లు తీసుకున్న వాళ్ళు నాకు చాలామంది తెలుసు. నేను చూశాను, నా కళ్ళతో కరోనాలో నేను ఇంకా చాలా చూశాను. బెడ్ మార్చరీ బెడ్ లోపల నెల్లూరులో గవర్నమెంట్ హాస్పిటల్ మాస్క్ లేకుండా వెళ్ళి వచ్చాను. నేను ఇంకా బతికే ఉన్నాను, నాకు రాలే కరోనా. డిజైన్ ఎంఎన్సీ కూడా చేశారు, సిఇఓ కూడా చేశారు ఎంఎన్సీ కంపెనీకి. సిఇఓ అంటే నేను సిఇఓ రిజిస్ట్రేషన్ అలా జరగలేదు, మేనేజింగ్ డైరెక్టర్. అవును, నేను 5, 6, 7 స్టార్టప్స్ టోటలీ చేశాను. దాంట్లో ఒకటి ఎంఎన్సీఏ, దానికి మేనేజింగ్ డైరెక్టర్గానే చేశాను. ఫంక్షనాలిటీ సేమే, పర్లేదు, ఎంతో నిజం ఉంది. ఏమంటారు, ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, నా కొడుకల్లారా నరికేస్తా ఒక్కొక్కటి నా గురించి తప్పుగా మాట్లాడితే. ఈ భాష, ఆ డైలాగులు ఏమో రావు ప్రస్తుతానికి. అది చూస్తే తెలుస్తుంది కదా, ఓపెన్ చేసి చూస్తే ఆ డైలాగ్ నా నుంచి వచ్చినాయి. ఏమో అవసరమైతే చేయగలుగుతాను కానీ మోసం, ద్రోహం
అట్లాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయడానికి అనమాట. అదేమో కానీ అవి ఏమైనా చేస్తాను. ఇండస్ట్రీ గురించి ఇంకోటి వచ్చింది ద్విజ. జూనియర్ ఎన్టీఆర్ తోపి యాక్టర్ ఇండియాలో ప్రభాస్ తర్వాత ఎవరైనా మీరు ఇచ్చిన స్టేట్మెంట్ కదా? ఏమో నా నోటీస్ వచ్చిన లేదు కానీ నా ఇంటెన్షన్ అయితే డెఫినెట్లీ ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో దెర్ ఇస్ నో అదర్ బిగ్గర్ స్టార్ దెన్ ప్రభాస్ కరెంట్లీ. జూనియర్ ఎన్టీఆర్ సార్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద టాప్ యాక్టర్. మేబీ నాట్ చూడొచ్చు అంటే నా ఒపీనియన్. అందరికీ వాళ్ళే నచ్చాల్సిన అవసరం లేదు, కొంతమందికి నచ్చకపోవచ్చు కూడా, వాళ్ళ పర్సనల్ ఎజెండా. I see performances. I don't see people as faces. Performance. ట్రాన్స్ఫర్మేషన్ ఎవరైనా I see individual performances. ఈ హీరో చేసిన అన్ని చూడటం అట్లేదు. దాంట్లో పర్ఫార్మెన్స్ వరకే చూస్తారు. అవన్నీ క్యారీ చేసి పర్సనాలిటీ అన్ని మేబీ బాగా అప్పుడప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కానీ నాట్ ఆల్ ద టైమ్. డజంట్ వర్క్ ఆల్ ద టైమ్. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ విల్ స్పీక్. మీ ఫేవరెట్ ఫుడ్? ఫేవరెట్ ఫుడ్ సడన్గా అడిగితే ఏం చెప్పమంటారు? వాట్ యు లైక్ అంటే నీకు తినేటప్పుడు అబ్బా నాకు నచ్చింది, వాళ్ళు నాకు భలే ఉంది, నాకు హ్యాపీ అనిపిస్తుంది అన్న ఫుడ్. లైక్ బిర్యానీ. నేను అంత బిర్యానీ ఫ్యాన్ కాదేమో. నేను రకరకాల బిర్యానీ అంటే ఇప్పుడు దిండిగల్ బిర్యానీ గురించి మాట్లాడాలా, తలపాకట్టు బిర్యానీ గురించి మాట్లాడాలా. నాకు తమిళనాడులో కూడా కొంచెం టైం ఉండటం జరిగింది, రకరకాల బిర్యానీ టేస్ట్ చేయడం కూడా జరిగింది. ఏంటి ఫేవరెట్ ఫుడ్? బిర్యానీ అనేది అంత ఎక్సైట్ చేయదు నన్ను. మేబీ నన్ను ఎక్సైట్ చేసేవి లోకల్ డిషెస్ ఉంటాయి కదా, బాగా లోకల్, ఒక రీజన్కి స్పెసిఫిక్. ఫర్ ఎగ్జాంపుల్ లిట్టి చోకా అంటే నార్త్ ఇండియన్ ఫుడ్ ఎగ్జాంపుల్ చెప్తాను సడన్గా. నాటుకోడి, రాగి సంగటి, ఇట్లా టిపికల్గా లోకల్ కల్చర్లో నుంచి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ జనరేషన్స్ నుంచి జనరేషన్ పాస్ అనే వచ్చింది. మీరు అంటే నాకు మెనూ పేరు ఉందా, ఇది కాంటినెంటల్, మెక్సికన్, ఏదో పేర్లు చెప్పడానికి బాగుందా, వరల్డ్ పాపులర్ నాకు అవి వేరే వాళ్ళ వ్యాలిడిటీ నాకు అవసరం లేదు. పల్లెటూరుకి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఏం తింటారో నాకు చాలా ఇష్టం. చాలా వెజిటేరియనా, నాన్ వెజిటేరియనా, వాళ్ళు ఏం తిన్నా వాళ్ళంత కనిపిస్తుంది కదా హెల్తీ. కొర్ర బియ్యం అంటారు, ఆర్గానిక్, ఎనీథింగ్ సింపుల్ కార్బ్స్. ఇప్పుడు అంత డైటీషియన్ డిస్కషన్ కాదు కదా ఇప్పుడు. నాకు నచ్చేది నచ్చుతుంది, దానికి మెనూ పేరు ఉండాల్సిన అవసరం లేదు, ప్రతిసారి అలాగే ఉండాల్సిన అవసరం లేదు, నాకు ఫార్ములా అయిన అవసరం లేదు. వండుకోవడం కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు నువ్వు ఏది వండుకోవాలో తెలిస్తే నువ్వు దొరికిన రిసోర్సెస్ తోటి చేయడానికి ఏదైనా చేయొచ్చు. చైనీస్ ఫుడ్ నాకు చాలా ఇష్టం. వాళ్ళు మినిమల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఫ్లేవర్ తీసుకొస్తారు. ఫంక్షనాలిటీ ఆఫ్ సెమీ కుకింగ్, వాళ్ళు మినిమం రిసోర్సెస్ తోటి ఫ్లేవర్ తీసుకొస్తారు. ఫేవరెట్ అబ్సల్యూట్ మెయింటైన్ ఓడకాలో అయితే అబ్సల్యూట్ మెయింటైన్ అంటే ఓడకా అనేది అవుతాను కాదు, అలాగేం లేదు. ఓల్డ్ మాంక్. సో మోస్ట్ ఆఫ్ ది టైం అంటే అన్ని తగ్గుతారు, బట్ ఫేవరెట్ చెప్తున్నా అంటే ఓడకా అయితే అబ్సల్యూట్ మెయింటైన్ ఓడకా, బియర్ అయితే నాక్ అవుట్. అంటే ఓవరాల్ గా సబ్జెక్టివ్ ఓవరాల్ గా మీకు నచ్చిన డ్రింక్ సిచ్యుయేషన్ డిమాండ్ అండి. ఓకే సిచ్యువేషన్ మీకు పిక్ చేసుకుంటారు. జై బాలయ్య కూడా ఓకే నాకు. సంవత్సరాలు మ్యాన్షన్ హౌస్ పైన 10 సంవత్సరాలు బతికేసాను. అంటే ఎమోషన్, మ్యాన్షన్ హౌస్ ఈజ్ అన్ ఎమోషన్. అర్థం కాదు, కొన్ని ఉంటాయి అట్లా నచ్చిన ఫేవరెట్ ప్లేస్ ప్రస్తుతానికి దుర్గం చెరువు. ప్రపంచంలో ఎక్కడైనా మీకు దుర్గం చెరువు ఫేవరెట్ ప్లేస్? నాకు ఫేవరెట్ అంటే ప్రస్తుతానికి నా ఫోకస్, నా అటెన్షన్, నా ఫుల్లీ కన్జ్యూమ్ బై. నిజం. మీకు ఎన్ని లాంగ్వేజెస్ అంటే రీడ్, రైట్, స్పీక్ ఓన్లీ? స్పీక్, రైట్, స్పీక్, యు కెన్ మేనేజ్. లాంగ్వేజ్ ఇస్ జస్ట్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. yes exactly. నెసెసిటీ ఆఫ్ మదర్, నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ ఇన్వెన్షన్ అంటారు. మీకు అవతలోడు తమిళోడు అయితే మీకు తమిళ్లో మాట్లాడితే నాకు అర్థం అవుతుంది, పని జరగాలి అంటే మీరు నేర్చుకోవాలి, లేదంటే వాడికి మీ భాష నేర్పియాలి. నేను తమిళనాడులో కొంత టైం ఉండటం వల్ల తమిళ్ నేర్చుకోవటం అనేది ఒక ప్రాసెస్ అయితే నేను ఫోకస్ పెట్టి నేను నేర్చుకోవాలి, ఇంకొంచెం నేర్చుకోవాలి. నా క్యూరియాసిటీతో నేను నేర్చుకున్నాను. క్యూరియాసిటీ ఉంటే కొత్త ప్లేస్కి వెళ్ళి ఒక 2-3 నెలలు వేరే భాషలో నుండి ఎవరిని వదిలేస్తే ఎవరైనా నేర్చుకుంటాడు. పెద్ద విషయం కాదు భాషలు నేర్చుకోవడం. జస్ట్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. ఫేవరెట్ లాంగ్వేజ్? సంస్కృతం. నా స్పీక్ అంత ఫ్లూయెంట్ కాదు, బ్రాహ్మీ స్క్రిప్ట్ అంత కాదు, దేవనాగరి స్క్రిప్ట్ వరకు. ఫేవరెట్ పొలిటీషియన్? ఫేవరెట్ పొలిటీషియన్ సుభాష్ చంద్రబోస్.
సుభాష్ చంద్రబోస్. ఒక పేరు చెప్తాను కదా. ఫేవరెట్ హీరో? సినిమా హీరో. సినిమా హీరో. తెలుగు హీరో. తెలుగు హీరో. చిరంజీవి గారు. ఫేవరెట్ మూవీ? ఓన్లీ వన్ మూవీ. ఒకటే చెప్పాలా? విచిత్ర సోదరుడు. విచిత్ర శ్రీనివాసరావు గారు. విచిత్ర సోదరుడు కమల్ సార్ డబుల్ యాక్షన్. ఆ టైంలో ఏం లేనప్పుడు కూడా వాళ్ళు మంచిగా చూశారు. సడన్గా గుర్తొచ్చింది మైండ్లో. అపూర్వ సహోదరులు. అపూర్వ సోదరుడు. అపూర్వ సహోదరులు. అప్పు రాజా అనేది అపూర్వ సోదరులు. ఫేవరెట్ స్పోర్ట్? క్రికెట్. చెస్ అంటే స్పోర్ట్ అంటే గేమ్ కింద వస్తుంది. ఓకే.